Yes, sir. Good morning, sir. Yes, sir. Good morning. All of you. Good morning, sir. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. నేను కొద్దిగా ఇంకా ఫ్రీ అవ్వలేదు. నేను బస్సులో ఉన్నాను. కొంచెం మాట్లాడండి. నేను ఎప్పుడైతే ఫ్రీ అవుతానో అప్పుడంటే నేను అడ్మిట్ చేసుకుని మాట్లాడతాను. వెల్కమ్ సార్, అందరికీ నమస్తే. సో మాట్లాడండి సార్. వెల్కమ్ సార్, వెల్కమ్ వెల్కమ్. విజయభాస్కర్ సార్, మన విజయభాస్కర్ సార్, వెల్కమ్. ఫ్రీ ఉంటే కొంచెం మాట్లాడండి, నేను వచ్చేస్తాను కొద్దిసేపు వెనక. ఎందుకంటే ఇంకా నేను దిగలేదు, ఈరోజు కొంచెం లేట్ అవ్వచ్చు నాకు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ సార్. సార్ సార్ వెల్కమ్ సార్. శేఖర్ సార్ బిజీగా ఉన్నట్టున్నారు సార్ కూడా. సరే, ఎవరైనా అంటే ఏదైనా డౌట్ ఉంటే మాట్లాడుకోవచ్చు సార్, ఇబ్బంది ఏం లేదు. సార్ కొంచెం బిజీగా ఉన్నారంట రాజేష్ సార్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్, వెల్కమ్. మీరు సైలెంట్గా కాదు, రండి సార్, రండి. కొద్దిగా రాయిస్ సార్ కొద్దిగా బిజీగా ఉన్నారంట, నేను కూడా వర్క్లో ఉన్నాను కాబట్టి రండి. వెల్కమ్. ఏమన్నా సార్ మనకి షేర్ చేసుకుందరు కానీ చంటి సార్, వెల్కమ్ సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ఈరోజు రివార్డ్ రాలేదు కదండి సీట్ ఫండ్లో? చెక్ చేయలేదు సార్ నేను. అది రాలేదు సార్ ఇవాళ. రాలేదంటారా? రాలేదు చెక్ సార్. చేద్దాం, నో ప్రాబ్లం సార్. వస్తుంది సార్. అంటే మనకి సిస్టమ్ అప్డేట్లో ఉంది కదా సార్. ఈ రోజు టోకెన్ ఫార్మింగ్ పేజ్ కూడా చాలాసేపు మనకి మధ్యాహ్నం ఈవినింగ్ వరకు కూడా ఓపెన్ అవ్వలేదు కదా. అవును సార్. అప్డేట్ జరుగుతున్నప్పుడు ఓకే, నో ప్రాబ్లం, దాని గురించి టెన్షన్ పడదు. అవును సార్. అంటే ఇంకా స్టేకింగ్లోనే 90 ఉన్నాయి సార్. అది ఇంకొక 10 వస్తే మళ్ళీ సీట్ పని చేద్దామని నేను చూస్తే ఈ రోజు రాలేదు. ఓకే ఓకే, వెయిట్ చేస్తున్నారు. ఓకే. అవును సార్. సార్ ఓకే సార్. శివలింగ ప్రసాద్ సార్, వెల్కమ్ సార్. ఓకే సార్. ఓకే సాయంత్రం ఓపెన్ అయిందండి టోకెన్ సార్. ఫామ్. నేను అనేది అదే సార్, సాయంకాలం ఓపెన్ అయింది. ఓకే, మేము అనేది అదే. అప్డేట్ లో ఉంది కాబట్టి కొద్దిగా లేట్ గా రావచ్చు అని చెప్పేసి అన్న. సార్ ఏమంటున్నారంటే సీడ్ ఫండింగ్ రివార్డ్ రాలేదు సార్ అని చెప్పేసి అంటుంటే చెప్తున్నాను. ఓకే ఓకే సార్. నైస్ సార్. తిరుపతిరావు సార్, వెల్కమ్ సార్. తిరుపతిరావు సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ వెల్కమ్. నాకు రివార్డు రాలేదు సార్. సార్ మీకే కాదు, అందరికీ వచ్చిండదు. ఎందుకంటే హోల్డ్ చేస్తే అందరికీ హోల్డ్ అవుతుంది, కానీ ఒకళ్ళకి కాదు. కొద్దిగా అప్డేట్ లో ఉంది కాబట్టి చూద్దాం సార్, వెయిట్ చేద్దాం. సరే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను కూడా చెక్ చేస్తున్నా. మీరు సార్ ఈరోజు రివార్డ్ అయితే రాలేదు. ఇంకొకటి రివార్డ్. ఓకే, 24. హలో సార్. ఓకే సార్, రాలేదు సార్, రాలేదు. చెప్పండి సార్. జమాల్ రెడ్డి సార్, వెల్కమ్ వెల్కమ్. నమస్తే 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 సార్.
ఇది కుటుంబ సభ్యులకి అందరికీ పేరు పేరున నమస్కారం అండి. ఉమ్, ఎవరు కూడా మాట్లాడలేదు, ఏదో ఒక రకంగా ఏదో ఒకటి మాట్లాడాలన్న ఉద్దేశంతో హ్యాండ్రేట్ వెల్కమ్ చేయాల్సి సార్, ఉంటుంది సార్. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. ఇది మాకు ధనుర్మాసం నెల తెల్లవారుజామున 4:30కి లేగాల, స్నానాలందుకు చేసుకొని చిన్నకేశ్వర స్వామి దేవస్థానానికి పోవాలి. అందులో ఈ రోజు చాలా పవిత్రమైన రోజు, స్వాతి నక్షత్రము, అందులో ఏకాదశి సార్. మంచి ఇట్లా లక్ష్మీనరసింహస్వామికి కూడా వెళ్ళాము, మంచి పూజ కూడా జరిగింది. అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం, అందులో కూడా మనం ఉండాలని కోరుకుంటున్నాం సార్. అవును సార్, అవును సార్. మా ఆఫీస్ కూడా చాలా చక్కగానే జరుగుతుంది, అలాంటి ఇబ్బంది ఏం లేదు. మాకు మాత్రం రోజు దినాభివృద్ధిగానే సాగుతుంది. మా మిత్ర బృందం అంతా చాలా చక్కగానే నడుస్తుంది అనేది మేము భావించుకుంటున్నాం. ఏదో ఒక విషయం అన్నా మాట్లాడతారేమో అని చూస్తున్నాను. ఏదైనా పాయింట్ వచ్చినప్పుడు నలుగురితో షేర్ సార్ చేసుకుందాం మనకి అనుకుంటున్నాను. ఏంటంటే మనకి ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు అందరూ మాట్లాడతారు సార్. అదే కొద్దిగా సార్, ఏదైనా అదే సార్. కానీ కొద్దిగా ఎవరైనా బిజీగా ఉన్నప్పుడు మాట్లాడమని మాత్రం ఎవరో మాట్లాడరు, సైలెంట్ గా ఉంటారు. ఆ, ఏదో ఒకటి ఇప్పుడు మాట్లాడమన్నప్పుడు ఏదో ఒకటి, ఒకవేళ డౌట్స్ ఉన్నా లేకపోయినా కూడా ఇప్పుడు 20వ తేదీన రివర్స్ పెట్టాము, ఇంతవరకు రాలేదు, ఎవరికి రాలేదు, అది ఆ, గమనిస్తాను. అవును సార్, ఉమ్. అవును సార్. ఉదయం ఉమ్, నుండి సాయంకాలం వరకు కూడా ఓపెన్ కాలేదు. ఈ రోజు సుమారుగా 7 గంటల సమీపంలోనేమో మెసేజ్ వచ్చింది, ఓపెన్ అవుతుంది అబ్బా అనుకొని ఓపెన్ చేసుకోవాల్సి వచ్చింది అన్నమాట. ఉమ్. అవును సార్. ఏదో ఒక విషయం అన్నమాట. ఇంతమంది ఉన్నారు, వాటిలో ఎవరో ఒకరన్నా కనీసం సార్ మాట్లాడతారేమో జమాల్ రెడ్డి సార్, అభిప్రాయం. జమాల్ రెడ్డి చెప్పండి సార్, అదే చెప్పండి సార్. స్టేకింగ్ రివార్డ్ అనేది పర్లేదు, మీరు అబ్జర్వ్ చేశారా? రాలేదు ఎట్లా కదా. ఎట్లా సార్? pvcmeta.ioలో డైలీ వచ్చే రివార్డ్ అనేది ఈ రోజు రాలేదు, చూసారా? ఈ రోజు రాలేదా? ఏం సార్, అంతా అబ్జర్వ్ చేయలేదు సార్. కలసలేదు సార్, అది రాలేదు అనుకుంటా. అవును సార్, అవును సార్. రాలేదు రాలేదు. రాలేదు సార్. సాయంకాలం ఓపెన్ చేసి చూశాను, 25వ తారీఖుది మాత్రమే కలిసింది, 26వ తారీఖుది మాత్రం యాడ్ కాలేదు. అది వాస్తవం. ఉమ్, ఎందుకంటే ప్రతిరోజు నేను నోట్బుక్ రాస్తా అంటాను, మార్నింగ్ నుండి కూడా రాయలేదు. సాయంకాలం చూశాను, చూస్తే ఏమో 26వ తేదీ ఇంకా కాలేదనుకున్నాను. సరే పొద్దుపోయిన తర్వాత వస్తుంది, లేదంటే రేపు 2 గంటలు వస్తాయి అనమాట. అంటే ఏంటంటే సార్, మనకి ఇప్పుడు అప్డేట్, ఇప్పుడు ఆల్రెడీ ఈ రోజు మనకి కొద్దిగా ఆ ఇదేంటి టోకెన్ ఫార్మింగ్ .io కూడా మనకు ఈ రోజు వర్కింగ్ అనలేదు కదా సార్. అవును అంటే సార్. దానికి అర్థం ఏంటంటే సార్, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సార్. ఏంటంటే ఏం అప్డేట్ లో లేదు, ఉంది అని చెప్పేసి అంతే సార్. టెన్షన్ అవసరమే లేదు. ఏదో ఊరికి ఉమ్, అడగాలంటే అడగాల్సింది తప్ప ఉమ్, టెన్షన్ అంటే ఏం లేదు. మేము ఏం దాని గురించి ఆలోచించాలి. ఈ రోజు రాకపోతే రేపు వస్తుంది. సరే 5 రోజులు ఉమ్, అయింది, ఏమైనా పెట్టాం, బయటికి పెట్టాం, రాలే మా మిత్రులు, దానికంతా ఒకరికొకరు బాగానే షేర్ చేసుకుంటున్నాం. ఇంకా మాకు అవును తెలియని సార్. విషయాలు కూడా జయరామ్ సార్ మధ్య మధ్యలో వస్తున్నాడు, మాకు చాలా చక్కగా ఆయన ఉమ్, చెప్పే విషయాలు చాలా బాగున్నాయి సార్. నాకు వా సార్. మొన్న కూడా చాలాసేపు కూర్చున్నాడు మా ఆఫీసులో, సుమారు 1 గంట వరకు అన్నమాట. మాకు తెలియని ఉమ్, విశేషాలను కూడా మాకు మంచిగా షేర్ చేసుకుంటూ, ఇలా పోవాలా, మనం ముందు ఇలా పోవాలనేది కొన్ని విషయాలు మనకు అర్థం కాకపోయినా కూడా పూసగుట్టినట్లు చెప్తున్నారు అనమాట. దగ్గర అవును దగ్గర సార్. ఆ రోజు మా ఆఫీస్ అంతా హాల్ నిండిపోయింది, కూర్చోడానికి కూడా ఉమ్, మాకు చోటు లేదు. ఉమ్, మాకున్న గ్రేట్ సార్, కుర్చీలన్నీ గ్రేట్. ఎందుకంటే సార్ మనకి ఆల్రెడీ కేవీకే యాదవ్ సార్ కూడా చెప్పారు సార్, నిజంగా ఆఫీస్ పెట్టిన కానీ అయితే నిజంగా అసలు ఖాళీ లేదు సార్ అని చెప్పేసి. నిజంగా లేదు, హ్యాపీ సార్, హ్యాపీ. నిజంగా మేము కూడా. బిజీ అయిపోయినాడు. అయినా కూడా మేము ఎట్లా కదా సాయంకాలం ఉదయం ఎట్లా అవకాశం ఉంటే అట్లా ఖచ్చితంగా మాత్రం నేను 4:30 నుండి అటెండ్ అవుతాను సార్. ఏదైనా విషయం ఉంటేనే ఉదయం పూట వెళ్తాను. అవును సార్, 4:30 అవును. నుంచి 7:30, 8 వరకు ఉంటాం అన్నమాట. ఉమ్, చాలా చక్కగా వచ్చేవాళ్ళు ఉంటారు, దీని గురించి డిస్కషన్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇంకా ఉమ్, ప్రత్యేకంగా అప్పుడప్పుడు కూడా మా జయరామ్ సార్ కూడా వస్తాడు, బోర్డు కూడా పెట్టమని చెప్పాడు, బోర్డు కూడా ఆర్డర్ ఇస్తున్నాం సార్. అది ఉమ్, ఏదైనా మెసేజ్ చెప్పినప్పుడు కూడా మంచిగా ఉంటుంది అనేది. ఎందుకంటే నా ఒక్కరికి చెప్పేదానికి అందరికి చెప్పేదానికి కూడా డిఫరెంట్ ఉంటుంది అనమాట. అవును సార్, అవును. అట్లా కూడా స్టే చేస్తున్నాం అన్నమాట. ఉమ్, నిజంగా సార్ మాకు ఇలాంటి మిత్రులు దొరకడం చాలా అదృష్టం అనిపిస్తుంది. మేము అవును సార్. చేసుకున్న పూజాపరము ఏమో మాకైతే తెలియదు, కానీ సిస్టమ్ అలాగే ఉంది, మిత్రుల బృందం కూడా అలాగే ఉంది. వేరే వేరే సిస్టాలు అంటే అవి నోరు కాల్చుకున్నాం, మూతి కాల్చుకున్నాం, అన్ని కాల్చుకున్నాం, చూస్తున్నాము. వాటి గురించి కూడా ఇంకా ఇప్పుడు ఆలోచన చేయదలుచుకోలేదు అనమాట. ఇదే ఉమ్, మాకు తెల్లవారుతుంది, పొద్దు పొడుస్తుంది,
ఈ పొద్దు ఏమొస్తుంది, రేపు ఏమొస్తాయి, ఎన్ని వచ్చినాయి కదా, ఇది తప్ప వేరే మా ధ్యాస లేదన్నమాట. అట్లా కాలం గడిచిపోతుంది మాకైతే ఇక. ఇంకా అలాగే చక్కగా ఎవరైతే వేసుకోవాలనుకునే వాళ్ళకి కూడా ఇది చెప్తా ఉన్నాం, అయ్యా 2.5 చాలు, మీరు ఎక్కువ కూడా అవసరం లేదు, మీ సంవత్సరం బట్టి ఎక్కువ పెట్టుకుంటే పెట్టుకోండి. ఈరోజు 2.5 షేకింగ్ చేసుకోవచ్చు, లోపలైనా స్పీడ్ పెండింగ్ చేసుకున్నా కూడా ఒక 4 సంవత్సరాల పాటు ఊరుకుంటే కూడా మీరు ధన్యులు అవుతారని కూడా ఆ రకంగా కూడా కొంతమంది లేబర్కి కూడా నేను చెప్తున్నా సార్. ఎందుకంటే మా విలేజ్లో కొంతమంది మా మాట వినే వాళ్ళు ఉంటారు, మంచి చెడ్డ అనేది ఉంది అన్నమాట. అలాంటి వాళ్ళకు కూడా సుగం పెట్టుకోండి, సుగం నేను వేస్తాను అని ఆ రకంగా కూడా ఒక 5-6 మందిని తీసుకొచ్చాను. ఎందుకంటే పేదవాళ్ళు, అతి పేదవాళ్ళు పాపం ఆ రోజు పనికి పోతే వాళ్ళు గడవాలా, లేకపోతే లేదన్నమాట. అటువంటి వాళ్ళకు కూడా మనకి, ఎందుకంటే ఈ రోజు రేట్ తక్కువ ఉంది కాబట్టి హెల్ప్ చేయడం అనేది పెద్ద సమస్యంగా ఆగుపడలే నాకు. కొంతమందికి మనం మన చేతనైనంత హెల్పింగ్ కూడా చేస్తున్నాం సార్. అది విషయం. సూపర్ సార్, గ్రేట్ నిజంగా. ఎందుకంటే ఎవరో ఒకరు కూడా మాట్లాడతారని నేను అనుకుంటున్నాను, భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అందులో ఇది వర్షాలన్నీ చాలా మూసుకొని మబ్బులుగా ఉన్నాయి సార్. ఇప్పుడు పెద్ద వర్షాలు వస్తే గిన దెబ్బతింటారు రైతులంతా. ఇది చాలా ఆవేదనగా ఉన్నారు మా సైడ్. అవును సార్, పంట చేతికి వచ్చే టయానికి ఈ వర్షం రావడం మంచి బాగా నోటికెడికి వచ్చాయి సార్. శనగ చేలు చాలా బాగున్నాయి, జొన్న చేలు చాలా బాగున్నాయి, వరి చేలు బాగున్నాయి. ఇప్పుడు ఈ వర్ష సూచనలు చెప్తా ఉన్నారు, మూసుకొని ఉంది, ఎండ లేదు, తుంపర ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియలేదు అన్నట్లుంది అన్నమాట. అట్లా కొంతమంది భయంగానే మా సైడ్ అయితే గిన ఆ రకంగా జరుగుతుంది సార్. అక్కడ ఎలాగుంది సార్ వాతావరణం? ఇక్కడ సార్ కువైట్ లో నార్మల్ సార్, కువైట్ లో వర్షాలు ఉండవు కదా. ఇట్లా మూసుకొని ఉంటే ఆరోగ్యాలు కూడా, ఈ జలుబులు పరిసరాలు ఇంటింటికి ఈ యొక్క హెల్త్ పరంగా కూడా కొంచెం సమస్యలుగానే ఏదైనా. అది సార్ విషయం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ జమాల్ రెడ్డి సార్. నిజంగా మీ అంతటి మీరు వచ్చి అనుభవస్తులు మాట్లాడతారని మేము కోరుతున్నాం సార్. మన ఏకే ప్రసాద్ సార్ వచ్చారు. వెల్కమ్ సార్, ఏకే ప్రసాద్ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే వెంకటేష్ గారు, జమాల్ రెడ్డి సార్. థ్యాంక్ యూ సార్, చాలా బాగా అన్ని డైలీ షేర్ చేసుకున్నారు. అంతవరకే. అవును సార్, అన్ని మాట్లాడాలి కదా, ఊరికి ఆఫీసు ఉన్నట్లున్నాం అనమాట. అలాగే సార్, మీ ఆఫీస్ గురించి చెప్తుంటే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎవ్రీడే. యాదవ్ గారు కానీ, మీరు కానీ, జయరామ్ గారు కానీ అందరికి నమస్తే సార్. అయితే ఈ రోజు రివార్డ్ వచ్చింది సార్, ఈ రోజు రివార్డ్ నాకు వచ్చింది. మీకు వచ్చిందా సార్? ఇంకా వచ్చినాయి సార్. టోకెన్ ఫార్మింగ్ లో రివార్డ్ లో రావలేదు అని చెప్పి. సీడ్ ఫండింగ్ లో సార్, సీడ్ ఫండింగ్ చూడలేదు సార్ నేను. అది రాలేదు ఐఓలోనా, దీనిలో వచ్చింది టోకెన్ స్టేకింగ్. ఓకే, ఫార్మింగ్ లో వచ్చింటది, ఫార్మింగ్ లో కాదు అంటే డాటా ఐఓలో ఎవరికి రాలేదని చెప్పేసి అంటే డాటా ఐఓ నేను చూడలేదు. ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ సార్. సార్ గెద్దెల శ్రీనివాసరావు సార్ నాకు హ్యాండ్ రైజ్ చేశారు సార్. సార్ నమస్కారం సార్. సార్ నమస్కారం సార్, గుడ్ మార్నింగ్. ఓకే సార్, మాట్లాడిన వాయిస్ వస్తుంది. సార్ మాట్లాడొచ్చు సార్, వినపడుతుంది. వినపడుతుందా సార్? ఓకే వినపడుతుంది, మాట్లాడొచ్చు, మీరు ఇబ్బంది ఏం లేదు. సార్ ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ లో కొన్ని టీపీలు పెట్టడం జరిగింది సార్, అది చూడటం ఎలా సార్? ఇప్పుడు సిస్టమ్ అప్డేట్ లో ఉంది సార్ వాళ్ళు అదే డిస్కస్ చేస్తున్నారు. కొంచెం సిస్టమ్ ఓకే అయిన తర్వాత మీరు చూసుకోవచ్చు సార్, లేకుండా సార్ వాళ్ళు డైరెక్ట్ గా మీకు స్క్రీన్ షేర్ లో చూపిస్తారు, మార్నింగ్ సెక్షన్ లో కానీ నైట్ సెక్షన్ లో కానీ. ఇప్పుడు ఏంటంటే సిస్టమ్ అయితే అప్డేట్ లో ఉంది,
అదే సార్ వాళ్ళు అంతా డిస్కస్ చేస్తున్నది కూడా. మన రివార్డు కూడా కొన్ని యాడ్ అవ్వట్లేదు, కొంతమందికి యాడ్ అయ్యాయని విషయం కూడా మనం విత్డ్రాల్ సమస్య అయితేనేమి అన్ని క్లియర్ అవుతాయని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే సిస్టమ్ అప్డేట్లు ఉంది. ఇక్కడ కొత్త వాళ్ళకైనా పాత వాళ్ళకైనా కానీ సిస్టమ్ అప్డేట్లు ఉందంటే మనకు ఏదైనా మంచి సూచన వస్తే, మంచి ఒక అద్భుతమైన ఏదంటే కనుక మంచి అప్డేట్ అనేది రావాలని కోరుకుంటున్నాం సార్. ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడే విధంగా మనకు భవిష్యత్తులో ముందుకి మన పివిసి మెటాన్ తీసుకెళ్లే విధంగా అప్డేట్ అయితే వస్తే కనుక చాలా సంతోషంగా ఉంటుందని కోరుకుంటాం. సిస్టమ్ దృష్టిలో నుంచి ఖచ్చితంగా వస్తుంది సార్. ఎందుకంటే చాలా అప్డేట్ జరుగుతూ ఉన్నాయి. చాలా సిస్టమ్ మనకు తగినట్టు విధంగానే తీసుకెళ్తుంది కాబట్టి ఓపిక పట్టాలి సార్. ఓపిక అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. ఇక్కడ వర్కింగ్ మీద కాన్సెప్ట్ చేసుకోవాలి. మనం పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం 1000 రోజులు వెయిట్ చేయాల్సిన వస్తుంది. కానీ మనము సిస్టానికి ఒక 10 మందిని పరిచయం చేసామంటే మనకు 190 రోజుల వరకు వాళ్ళ దగ్గర నుంచి డైలీ రివార్డ్ రూపంలో వస్తుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా మనం గమనించాల్సింది ఉంటుంది. ఎందుకంటే మనం పెట్టుకుంటే 1000 రోజులు ఆగాలి. అదే సిస్టమ్ మనం 10 మందిని సిస్టమ్ పరిచయం చేస్తే, ఇప్పుడు సార్ వాళ్ళు చేసామన్నారు, ఇప్పుడు జయరామ్ రెడ్డి సార్ అయితే, జమాల్ రెడ్డి సార్ చాలా మంది కూడా బాగా మీటింగ్స్ అయితేనేమి చాలా మంచిగా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. మనకి కొందరు ఏంటంటే వర్క్ మీద ఫోకస్ చేసుకోలేకున్నాము. ఎందుకంటే సిస్టమ్ ఇదో విత్డ్రాల్ మన పెట్టినాము ఇంకా రాలేదు, అట్లా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అప్పుడప్పుడు సిస్టమ్ లో అప్డేట్ జరుగుతుంటాయి కాబట్టి అది మన మంచి కోసమే ఉండొచ్చు. కాబట్టి అలా మనం పాజిటివ్ లోకి వెళ్ళి మనం తీసుకోవాలి సిస్టాన్ని. ఓకేనా సార్? ఖచ్చితంగా వర్కింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోండి. మీకైతే కనుక ఆ సమస్య అనేది క్లారిఫికేషన్ ఇస్తారు సార్ వాళ్ళు, ఇబ్బంది ఏమి ఉండదు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకొక విషయం, ఇప్పుడు ఒక 1000 రూపాయలు పెడితే ఎన్ని పివిసి మెటాల్ వస్తాయి సార్ సీడ్ ఫండింగ్ కి? ఇప్పుడు 70 పైసల్లో 80 పైసలు ఉంది సార్, అంతే మనకు రేటు. కాబట్టి కొంచెం ఎక్కువనే వస్తాయి. రూపాయి ఉంటే 1000 వస్తాయి సార్, అంతకు మించి వస్తాయి కదా మనకు. 1200 అట్లా రావచ్చు. ఫిక్స్డ్ ఏం చెప్పలేదు, నేను జస్ట్ అంచనా చెప్తున్నాను. సార్ ఏంటంటే సార్, ఎవరు అడిగింది శ్రీనివాస్ సార్ వస్తారా? శ్రీనివాస్ సార్, మీరు ఎప్పుడైనా సరే తీసుకోవాలనుకుంటే కనుక 1000 రూపీస్ పెట్టి మీరు వాల్యుయేషన్ అప్పుడు ఫ్లక్చుయేషన్ జరుగుతూ ఉంటది కాబట్టి అప్పుడు దాన్ని బట్టి ఉంటుంది సార్. ఇప్పుడు ప్రజెంట్ దాన్ని బట్టి అయితే చెప్పగలరు, కానీ మీరు తీసుకునే టైంకి మళ్ళీ ఒకవేళ అది అప్ అండ్ డౌన్ అవ్వచ్చు, అప్పుడు మళ్ళీ డిఫరెంట్ వస్తుంది. కాబట్టి మీరు ₹1 కాడికి లెక్కేసుకొని 1000 రూపీస్ కి 1000 పీవీసీ మీటా అన్నట్టుగానే మీరు మైండ్ లో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రేట్ అనేది మార్కెట్ ఎప్పుడప్పుడు ఫ్లక్చువేషన్ అవుతూ ఉంటుంది సార్. మనం మీరు ఇప్పుడు బాగా సార్ చెప్పారు 1200 వస్తాయని, ఏంది మళ్ళీ ఒక గంటకు మనం గంటలో 10 నిమిషాల్లో మారిపోతుంది, 15 నిమిషాల్లో మారిపోతుంది మార్కెట్ అనేది. కాబట్టి మనము ఎప్పుడప్పుడు చూసుకొని మనం కొనుక్కోవాలి సార్. సార్ చెప్పినట్టు ఇప్పుడు మీరు క్యాలిక్యులేషన్ ఇప్పుడు కనుక్కుంటారు సార్. ఒక 1 వీక్ తర్వాత కానీ 1 మంత్ తర్వాత కానీ మీరు తీసుకున్నప్పుడు ఆ ప్రైజ్ ఉంటుందని మనం గ్యారంటీ ఇవ్వలేం కదా సార్. అవును సార్, ఎప్పటికప్పుడు మారుతుంటుంది కదా సార్. అందుకనే మనం ఏంటంటే ఏదైనా సరే ₹1 అని లెక్కేసుకున్నా కానీ అప్పుడు పెరిగినా కానీ మనకి పెద్ద ఫరక్ అనేది అనిపించదు అనమాట. దాని గురించి మన రాయ్ సార్ అనేది 1000 రూపీస్ కి 1000 పీవీసీ మీటా ఓకే స్టేకింగ్ అన్నట్టుగానే వాల్యుయేషన్ అలా చెప్తారు. తర్వాత ఎక్కువ వస్తే మీ వ్యాలెట్ లోనే ఉంటాయి కదా సార్. ఒకవేళ 1200 వచ్చిన 200 మీ వ్యాలెట్ లో ఉంటాయి, ఏముంది. అవును సార్. ఇంకా సార్ రండి సార్. ఏమైంది మన లీడర్స్ అందరు కొద్దిగా సైలెంట్ గా ఉన్నారు. చెప్పండి. గుడ్ ఈవినింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ భాస్కర్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. ఏం లేదు సార్, ఈ టైంలో మనకి స్తబ్దత ఉన్న టైంలో మనం ఎక్కువ వ్యాలెట్స్ ఓపెన్ చేసే పనిలో పడ్డాం సార్. లీడర్స్ అందరూ కూడా అదే చేస్తున్నారు అనుకుంటున్నాం. ఎవరిని కలిసినా గానీ సింపుల్ గా ఓన్లీ 2000 రూపీస్ చెప్పండి. ప్రజెంట్ 1 వీక్ నుంచి సీట్ ఫండింగ్ అవ్వట్లేదు సార్, మనకు సిస్టమ్ బాగా అప్డేట్ లో ఉంది. అవును సార్, అవ్వట్లేదు, కానీ అందరికి మోటివేట్ చేసి పెడుతున్నాం. ఓన్లీ 2000 రూపీస్ మట్టుకే మోటివేట్ చేస్తున్నాం. సూపర్ సార్, సూపర్ సూపర్. అందరికి డబ్బులు అందరి దగ్గర ఉండవు కదా సార్. ప్రతి వాళ్ళు చిన్నవాళ్ళని కూడా మనం ఒక 1000 రూపాయలు అంటే పెట్టి మనం వ్యాలెట్ ఓపెన్ చేయిస్తాము.
ఒక ₹1000 సీడ్ ఫండింగ్ చేస్తాము. ఒకటి వ్యాలెట్ లో అంటే మన హోల్డింగ్ లో ₹1000 పెడతాం సార్. మంచి టోటల్ గా ఆలోచన ఈ సార్, మంచి రోజు ఆలోచన. ఓన్లీ 2000, ఎవరికి ఇబ్బంది ఉండలేదు. అవును ఎవరికి సార్, చెప్పినా ఎందుకంటే గానీ ఇప్పుడు ఓకే. వాళ్ళు మీరు చెప్పేది 100% కరెక్ట్. ఎందుకంటే మన సీడ్ ఫండింగ్ అనేది డబుల్ అవుతుంది, 2000 అవుతుంది. ఇక్కడ ఏం ఎస్, జరుగుతుంది, రేట్ ఫ్లక్చువేషన్ అయింది అనుకోండి, మీరు మంచి ముందు ఆలోచన చేస్తున్నారు. ₹1 అవును ₹2 వెళ్ళింది అనుకో, వాళ్ళ అమౌంట్ అక్కడ తీసేసుకోవచ్చు. వాళ్ళ ఆలోచన లేదు. ఇప్పుడు తీసుకోవచ్చు. నేను పెట్టాను, తిన్నాను, ఇప్పుడు ఈ రోజు ₹100 పెట్టాను, ₹100 తిన్నానంటే అది వచ్చేదంతా లాభమే కదా మనకి. ఎస్ 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 సార్, మీరు మంచి ఆలోచన సార్, మంచిగా చేస్తున్నారు. ఎంత సూపర్ సార్, ఓన్లీ సూపర్. 3 ఇయర్స్ వరకు 2000 అవుతుంది మీకు పీవీసీ మెటాలు. మీరు అంతవరకు ముట్టుకోవద్దు. ఎవరు 2000 గురించి నీకేం వచ్చింది అని ఎవడు అడిగేటట్టు లేడు. అడగరు కూడా. ముందే చెప్తున్నా వాళ్ళని, ముందే అవును ప్రిపేర్ చేస్తున్నాం. 3 ఇయర్స్ అట్లా పెట్టుకుంటారా భయ్, మీకు 2000 వస్తుంది. ఆ రోజు రేటు మీ అదృష్టం. మీ అంత రేటు ఉంటే అంత రేట్లో మనం తీసుకోవచ్చు. ఆ రోజు ₹100 ఉంటే నీకు ఎంత వస్తుందో నువ్వే ఆలోచించుకో. ఎస్ సార్, ఎస్ సార్. ఆ 2000కి 20 lakhs వస్తుంది సార్ అది. అవును సార్, అవును సార్, అవును. జీవితంలో ఎప్పుడైనా చూడగలుగుతారా? 2000 పెట్టగలిగిన 2000 పెట్టినోడు ఓ 20 lakhs వస్తుంది 3 years 4 years తర్వాత అంటే ఎంత హ్యాపీ అవును అవుతాడు సార్. మనం మనకు ఆ విధంగా మోటివేట్ చిన్న చేస్తున్నాం సార్, ఉదాహరణ బిట్ మోటివేట్ కాయిన్ సార్. చేస్తున్నాం. మొన్న రీసెంట్ గా ఒకటి వచ్చింది మనకి న్యూస్ లో, బిట్ కాయిన్ ఉమ్, మన గ్రూప్ లలో కూడా షేర్ చేశారు. సేమ్ అవును అట్లే ఉండొచ్చు సార్, మనది కూడా సేమ్. అంత పోకున కానీ మన మన ఇప్పుడు రూపాయి అనేది ₹100 పోయింది అనుకోండి, ₹1000 పోయింది మీరు చెప్పినట్టు చాలా సంతోషం. అసలు ఊహకు అందని రేట్ అది ఇంకా. అది అందదే. అది వాళ్ళు ఎక్కడో ఉంటారు సార్. ఈవేళ మనం ఎస్ సార్, అటువంటి ఎస్ వాళ్ళని అంటే సార్. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, మనకు తెలిసిన వాళ్ళని అందరినీ కూడా ఎవరు అడిగినా నో అంటారు సార్. నో అంటలేదు కూడా 2000 చిన్న గురించి. అమౌంట్ సార్, చిన్న మనకు అమౌంట్, కలిసి పెద్ద వచ్చేది అమౌంట్ లో ఏముండదు సార్. పెట్టేసుకోవాలి. మనకు కలిసి వచ్చేది ఉన్నా లేకపోయినా ఆ చిన్న అమౌంట్ తోటి వాళ్ళని తీసుకొచ్చి దాన్ని జాయిన్ చేసి ఒక వ్యాలెట్ ఓపెన్ చేసి మనం ఒక హోల్డింగ్ లో ఒక ₹1000 పెట్టేసి ఉంచితే ఆటోమేటిక్ గా అదే 2000 పీవీసీ మెటాల్ అవుతుంది డెఫినెట్ గా 3 years కి మనం అనుకున్నట్టు. ఏ సార్ 1000 days కి ఖచ్చితంగా సార్, ఆ అవును, రోజు అవును. రేటు మీరు తీసుకుంటారు. ఈ విధంగా మోటివేట్ చేసుకొస్తున్నాం. ₹2000 ఇవ్వడానికి అందరూ రెడీగా ఉన్నారు. ఎస్ సార్, ఎస్ సార్. ఈ టైంలో మనకి ఎలాగ వర్క్ లేదు కదా సార్, సిస్టమ్ మీద వర్క్ లేదు ఎస్ మనకు సార్, ప్రెసెంట్. అవును సార్, అవును సార్. ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మంచిగా ఫోకస్ మనకు చేస్తున్నారు 20 సార్. వ్యాలెట్స్ 30 వ్యాలెట్స్ ఎవ్రీడే మనం గెట్ పీవీసీ మెటా చేయాలంటే మనం ఒక హాఫ్ డే స్పెండ్ చేయవలసి వస్తుంది. బిఎన్బిలు చూసుకోవడానికి కానీ, వాటిని ట్రేడ్ చేయడానికి, సారీ గెట్ పీవీసీ మెటా చేయడానికి కానీ, విత్డ్రాల్ చేసుకోవడానికి మనం డెఫినెట్ గా హాఫ్ డే పోతుంది. కంప్లీట్ ఫ్రీ అవును ఉన్నాం ఫోన్లో కానీ. ఫోన్లోనే సార్, మొత్తం దగ్గరికి వెళ్ళవట్లేదు. 2000 గురించి అవును. మనం పెద్ద ఇబ్బంది పడకుండా చెప్పొచ్చు వాళ్ళకి, ఎవరైనా పంపిస్తాడు. ఎస్ సార్, ఎస్ సార్. లీడర్స్ అందరూ కూడా దయచేసి ఒక 2000 పెట్టి ఎవరిని ఇబ్బంది పెట్టవచ్చు సార్. డబ్బులు ఉన్న వాళ్ళు డెఫినెట్ గా 5 పెడతారు, 10 పెడతారు. 10 పెట్టిన వాళ్ళు ఇంకా అదృష్టవంతులు, 1,00,000 పెట్టిన వాళ్ళు ఇంకా అదృష్టవంతులు. మనకి ఈ ఫోన్ కాంటాక్ట్స్ లో డెఫినెట్ గా పెద్దవాళ్ళు దొరుకుతారు, చిన్నవాళ్ళు దొరుకుతారు, మీడియం చేసేవాళ్ళు దొరుకుతారు. అందరినీ కాంటాక్ట్ చేయటం ఈ టైంలో మన బాధ్యత సార్. వాళ్ళందరినీ వ్యాలెట్ ఓపెన్ చేసి మన ఎదురుకుండానే వాళ్ళు కోటీశ్వర్లు కావాలి, లక్షాధికారులు కావాలి. అది ఈ మన మోటో. అవకాశం మళ్ళీ రాదు కదా సార్, ఇలాంటి ఇంకా రాదు, అవకాశం ఇంకా మళ్ళీ రాదు సార్. భవిష్యత్తులో రాదు ఇంకా. ఇంకా రాదు అసలు ఇంకా. నిన్న ఒక్కసారి అప్పుకు వెళ్ళిందంటే ఇంకా మళ్ళీ రాదు ఇంకా. ఇంకా కాబట్టి రాదు. ఇలాంటి అవకాశం అయితే ప్రతి ఒక్కరు సద్వినియోగం అది చేసుకోవాలి. అవును సార్, అవును. ఎస్, నేను చంద్రశేఖర్ సార్ చెప్పారు నిన్న. ఈ రోజు ఏది అవును ఉందో అదే ఉంటది. ఇంకా అది ఎన్ని ఆ, రోజులు ఉంటుందో మనకు అర్థం కాదు. ఇది అప్లిఫ్ట్ తీసుకుందంటే ఇది ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు. ఈ టైంలో ఎస్ మన సార్, సోదరుల్ని అంటే మన చుట్టుపక్కల ఉన్న మన కుటుంబ సభ్యులను కానీ, ఫ్రెండ్స్ ని కానీ, లేకపోతే స్టూడెంట్స్ ని కానీ, చిన్న చిన్న వాళ్ళు ఎవరు మనకు పరిచయాలంటే డెఫినెట్ గా 100-200 మంది ఉంటారు సార్. ప్రతి మనిషికి ఉంటారు ఫ్యామిలీలో. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. ఫోన్ లో చెప్పడం మన బాధ్యత. ఉంటారు. చెప్పటం మన అవును బాధ్యత. సార్. ₹2,000 పెట్టుకోండి రా భయ్, 3 years వరకు మీరు మాట్లాడొద్దు అని అంటే మనమే వ్యాలెట్ ఓపెన్ చేస్తాం, మనమే చేస్తాం. అన్ని బిఎన్బి. ఎంత బిఎన్బి సార్? $2 ఉంటే సరిపోద్ది వేళ. అంతే సార్, పెద్ద అంతే సార్. ఎక్కువ అవసరం లేదు. గట్టి ఇది మన పిన్ పిన్ జనరేట్ కోసం చేసుకోవాలంటే అవుతుంది. అవును, ఎస్ సార్, ఎస్ సార్. అదే పిన్ జనరేషన్ ఒకటే మనకి. ఏం అవసరం, వేరే అంతే, అవసరం ఏముంది సార్ మనకు? ఏముంది. అవును. ఆ, సీడ్ ఫండింగ్ చాలా అది తక్కువ, ₹2 ₹10 లోపే కట్ అవుతుంది ఎస్, ఏదైనా పోయినా కానీ. అది ఈ విధంగా లీడర్స్ అందరూ ఫోన్ లో మోటివేట్ చేసిన ₹2,000 ఎవరు కాదనరని నా ఉద్దేశం. చాలా మంది ఎస్ ఆ, సార్. నాకు ఆల్రెడీ ప్రామిస్ చేశాను, నేను పంపిస్తాను సార్, మీరు చేయండి, నేను పంపిస్తాను, చేస్తాను. ఫోన్లోనే చేస్తున్నా సార్. అందరూ లీడర్స్ అందరూ దయచేసి మన వ్యాలెట్స్ కూడా పెరగాలని మనం అనుకుంటున్నాము. వ్యాలెట్ 1000 పెట్టామా, 10,000 పెట్టామా, 20,000 పెట్టామా అది కాదు. వ్యాలెట్ ఓపెన్ చేసాం, ₹1000 పెట్టాం, దానిలో ఒక 1000 పీవీసీ మెటల్ పెట్టాం. దట్స్ ఆల్. ఎస్ సార్. ఎస్ సార్. ఈ విధంగా అందరూ వెళ్ళమని నేను
చెప్తున్నా సార్, అందరు లీడర్స్ అందరికి దయచేసి అందరూ మోటివేట్ చేయండి సార్. థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నిజంగా మీరు చెప్పింది ఓకే నెంబర్ 1 సార్. అంటే హెవీగా నెంబర్ 1 సార్. ఇప్పుడు కాకపోయినా హెవీగా కాదు సార్, ప్రతి పర్సన్ కూడా మీరు చెప్పింది ఏంటంటే 2000 తో ఎవరైనా సరే నార్మల్ గా ఓకే సార్ అని అంటారు. హెవీగా కాకపోయినా కానీ అలాగే మెంబర్స్ అనేది కమ్యూనిటీ అనేది మనకు కూడా పెరుగుద్ది కాబట్టి మన సిస్టమ్ ప్లస్ అవుతుంది, మనకు కూడా ప్లస్ అవుతుంది. కమ్యూనిటీ పెరుగుద్ది. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ పెరుగుద్ది. ఇంకొకటి సెకండ్ వన్ ఏం చేస్తానంటే, పెర్లవైన్ లో ఉన్న పాత వాళ్ళు ఉన్నారు కదా సార్, చాలా మంది రాలేదు. వాళ్ళందరినీ కూడా చెక్ చేస్తుంటే నాకు అకౌంట్ ఉంది, నాకు ఓల్డ్ అకౌంట్ ఉంది, నేను చేసుకోలేదు అన్న వాళ్ళు కూడా ఒక వ్యాలెట్ ఓపెన్ చేసి పెట్టేస్తున్నాం వాళ్ళకి. రేపు ఏదైనా అదృష్టం కొలితే మనకి మార్చి 4 తర్వాత ఇచ్చారనుకోండి, ఏప్రిల్ 4 తర్వాత ఆటోమేటిక్ గా డౌన్లోడ్ చేసుకుంటాడు డిపిలు. అది కూడా పాత వాళ్ళని కూడా కన్సల్ట్ చేస్తున్నాండి. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే, ఒక లీడర్ ఎవరైనా దొరికితే వాళ్ళ ద్వారా ఉన్న వాళ్ళందరూ తెలుస్తున్నారు మనకు 10-20 మంది. అవును సార్. వాళ్ళంతా 2-3 months లో మీ డీపీలు అన్ని మీకు వస్తాయి నాయన, మీరు ఒక వ్యాలెట్ ఓపెన్ చేసుకోండి, ఒక 1000 రూపీస్ పీవీసీ మెటల్ పెట్టుకోండి అని చెప్తున్నాం. వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు అందరూ. పెద్ద ఖర్చు ఏం లేదు కదా, 5500 అన్నారు సార్ అప్పుడు, మేము రాలేకపోయాం, ఇప్పుడు 2000 నో ప్రాబ్లం. ప్లస్ మీ డీపీలు రాకపోయినా కానీ మనకి ఈ వ్యాలెట్ సరిపోద్ది అన్నట్టుగా మనం చెప్తున్నాం అనమాట వాళ్ళకి. ఒక 2-3 సంవత్సరాలు ఊరుకో, ఇవాళ పెర్లవైన్ లో పెట్టి ఎలా ఊరుకున్నావు అలాగే ఇది కూడా ఊరుకో, ఒక 20-30 లక్షలు వస్తుంది నీకు, ఇట్లా మోటివేట్ చేస్తున్నాం. ఇది కరెక్టా కాదా మరి సీనియర్స్ చెప్పాలి కొంతమంది, కానీ మీ అంత అనుభవం మాకు లేదు కదా సార్. కరెక్టే సార్, మీరు చెప్పింది 100% కరెక్టే సార్. ఎందుకంటే క్రిప్టో అనేది ఎప్పుడు ఏం చేస్తో తెలియదు సార్. కాబట్టి భవిష్యత్తులో మనం పెట్టించిన వాళ్ళు ఖచ్చితంగా బాగుపడాలని కోరుకుంటాం ప్రతి ఒక్కరు కూడా. డెఫినెట్ గా సార్. కానీ మనం కూడా మన పక్క వాళ్ళని తీసుకురావాలి సార్. ఈ టైంలో తీసుకొస్తేనే వాళ్ళు మన జీవితాంతం మన పేరు చెప్పుకుంటారు. ఈ టైంలో మనం ఎవరిని కాదనకుండా ప్రతి పర్సన్ కి చెప్పడం అనేది మన బాధ్యత. వాళ్ళు రాకపోతే వాళ్ళ దురదృష్టం. డెఫినెట్ గా వచ్చినోడు అదృష్టవంతుడు సార్. రేపు అన్న రోజున వాళ్ళు బాధపడకూడదు, మీరు అది చెప్పలేదు సార్, లేదా మేము చేసుకునేవాళ్ళం అని అనే మాట రాకూడదు మనకి ఎక్కడ. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెంకటేష్ గారు. ఎవరికైనా ఉంది మాట్లాడతారు. ఇంకా సార్ కేపీ నాయుడు సార్ హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్ కేపీ నాయుడు సార్. సార్ నమస్తే సార్. ఆల్ ఆఫ్ యూ అందరం చేస్తున్నా ఇది మనం ఇప్పుడు దాకా పెట్టి అన్ని చేసి అయిపోయినాయి సార్. మళ్ళీ డీపీలు ఇస్తారని గ్యారంటీ ఉంది సార్? ఇంకా మీకు నమ్మకం ఉందా? అప్పుడు డీపీలు ఇస్తారు. లాస్ట్ మార్చిలో మనం అందరం అకౌంట్లు చేసి పెట్టాము. నేను కూడా దాంట్లో ఒక 30 అకౌంట్స్ చేశా. సార్ అన్నది మీకు క్లారిటీగా అర్థం కాలే మీకు. ఇప్పుడు తక్కువ ఉన్నప్పుడు ఒకవేళ చేసి పెట్టుకుంటే గనక డిపిలు ఇస్తే కూడా కన్వర్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటది కదా అని చెప్పేసి చెప్తున్నారు. అంతేగాని 100% ఇస్తారని చెప్పేసి చెప్పలేదు కదా, మెన్షన్ చేయలేదు కదా సార్. అప్పుడు కూడా అట్లాగే చేయించారు సార్. 5,500 పెట్టి అకౌంట్లు చేసాం అందరం సార్. 5,500 పెట్టి అప్పుడు మనకి అందరూ చేసుకున్నారు కదా సార్, అవ్వలేదు అప్పుడు ఏంటి సార్? మార్చిలో మొన్న లాస్ట్ ఇయర్ మార్చిలో పెట్టిన డీపీలు ఇస్తారని యాడిచ్చాడు? ఇవ్వలేదు కదా, ఆపేశాడు కదా. లాస్ట్ ఇయర్ మార్చిలోనా? ఆల్రెడీ ఒకసారి 1 day 24 hours ఒకసారి ఛాన్స్ ఇచ్చినప్పుడు అప్పుడు ఏం చేశారు సార్? అప్పుడు మీరు లేరా? ఉన్నాం సార్, అప్పుడు చేసాము. అవన్నీ మీకు అప్పుడు కన్వర్ట్ అవ్వలేదా? మీకు కన్వర్ట్ కాల చేసిన పట్టుక ఎందుకు అవ్వలేదు సార్? మీరు చేసిన వ్యాలెట్స్ కే చేసినట్టున్నారు, అవి ఎందుకు అవుతాయి సార్? అక్కడ కాదు కాదులేదు సార్. నేను చేసిన అకౌంట్ చేసా. అవి కాకుండా ఎగస్ట్రా మళ్ళా మనకి ఇచ్చినప్పుడు మార్చిలో ఇచ్చారు డీపీలు కొరవి కూడా పెట్టుకోమని. అన్ని చేసుకుని వచ్చిన తర్వాత కొన్నిటికి ఇచ్చిన తర్వాత కొన్నిటికి తర్వాత సడన్ గా ఆపేసేసింది ఇవ్వలా. ఓన్లీ అక్కడ ఆల్రెడీ ఒకటి వాయిస్ మెసేజ్ మనకి వచ్చింది సార్, ఓకేనా?
ఆ వాయిస్ మెసేజ్ లో కూడా మెన్షన్ చేశారు సార్, ఓన్లీ 24 hours వరకే ఉంటది అని కూడా అక్కడ మెన్షన్ చేశారు. అది ఎవరైతే ఆ ఇక్కడ 24 మీరు అంటే నేను అట్లా hours లో నేను నెగటివ్ గా మాట్లాడలేదు. నేను చాలా లాక్స్ లో పెట్టున్నాను. నెగటివ్ నేను కాదు. నేను చెప్పే నేను చెప్పేది అదే సార్. నేను ఆ ఒక్క రోజే ఆ 24 hours లోని 80 అకౌంట్లు క్రియేట్ చేశాను సార్. 80 అకౌంట్లకి నేను కన్వర్ట్ చేశాను. అంటే మీరు ఏమనుకున్నారంటే ఇంకా మీరు టైం మెన్షన్ అనేది 200 అంటే 200 అవి మీరు ఒక్కొక్క అకౌంట్ కి ఇంత అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాయి డిపిలో. అవును, అవి కాదు నేను చెప్పేది. అవి ట్రాన్స్ఫర్ చేసినాక 1000 ఇచ్చాడు ఒక్కొక్క అకౌంట్ కి. 1000 అయినాక ఇంకా తీసుకోకుండా ఆగిపోయినాక ఆ 1000 అనేటి మనం ట్రస్ట్ వ్యాలెట్లు తయారు చేసుకుని పెట్టుకున్నాక వాటికి కన్వర్ట్ కాలేదు కదా డిపిలో. లేదు 1 day ఇచ్చినప్పుడు అయితే అయినాయి సార్. మళ్ళీ తర్వాత మళ్ళీ మీరు ఎప్పుడు మీకు మీరు చెప్పేది వేరు ఎన్రోల్మెంట్ సార్. చేస్తారు? మీరు చెప్పే వర్షన్ వేరు. నేను అప్పుడు సార్ 60 lakhs వెంకటేష్ గారు గుడ్ మీరు మార్నింగ్ చెప్పేది సార్. వేరు. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. సార్. గుడ్ మార్నింగ్ సార్. కొత్త అకౌంట్లో 1000 పెట్టుకుంటే వాళ్ళకి వచ్చింది సార్. పాత అకౌంట్లకి యాడ్ చేసిన వాళ్ళకి రాలేదు. ట్రస్ట్ మేము ఆ కూడా రోజు పాత అకౌంట్లకి యాడ్ చేసాం సార్, రాలేదు. అదే చెప్తున్నాం. ఇక్కడ సారు సార్ కొత్త అకౌంట్లు మాత్రం వచ్చాయి. అప్పుడు పాత అకౌంట్లు రాలే, మాకు కూడా రాలేదు, ఆగినాయి. అట్లా పాత అకౌంట్ కదా కొత్త అకౌంట్లు చేసిన సార్. నేను కొత్త అకౌంట్లు చేసినోటికి యాడ్ అవ్వాలి. అవి తీసుకోలేం ఎందుకు అప్పుడు. కాలేదండి? అందరికైనా మేము చేసిన అన్నిటికీ అయినాయి. మీరు ఎప్పుడు చేశారు వీటిని? సరే సరే అయితే మీరు టైం దాటిపోయిన తర్వాత చేసి ఉంటారు. ఆ టయానికి చేసిన ప్రతి అకౌంట్, పాత అకౌంట్లు మేము కలిపాం, వాటికి రాలా. కొత్త అకౌంట్లో చేసిన ప్రతి అకౌంట్కు యాడ్ అయినాయండి. లేదు సార్, కొత్త అకౌంట్లు నేను చేశాను. అవి టైం అయిపోయిన తర్వాత చేసి ఉంటారు సార్. టయానికి ముందు కొత్త అకౌంట్లు చేసిన ప్రతి ఒక్కరికి కూడా వచ్చినాయి. నేను 100 అకౌంట్లు చేశాను సార్. నేను ఇప్పుడేమో మనకి కాయిన్ వాల్యూ అన్నాగా. ఇప్పుడు అప్పుడేమో 2 సంవత్సరం అని అన్నాగా అట్ట పెరిగిపోయింది. ఇప్పుడు 3 years కూడా వచ్చేసింది. వాల్యూ అని ఉంటుందా సార్? దీనికి కన్వర్ట్ అవుతుంది అంట ఈ రేటు, ఇంకా అట్లాగే పడిపోతుంది అంటారా? మీరు సార్ దానిమైన శంకర సార్ 1 minute సార్. మీ అప్లైనర్ గారు ఎవరు సార్ మీకు? నాకు అప్లైనర్లు ఎవరు లేరులేండి, నేనే. మీరేనా సార్? అయితే అది మీకు రెస్పాన్సిబిలిటీ కదా సార్. మీకు ఎవరు చెప్పారో మరి వాళ్ళని ఆ క్వశ్చన్ వేయండి. ఓకేనా? క్వశ్చన్ వేయడం కదా, నేను దాని గురించి కదా అడిగేది. పీవీసీ మీట మనం $14 దాకా పెట్టి కొన్నాము. తర్వాత ఇప్పుడు మరి చాలా 008కి వచ్చేసింది, 6కి వచ్చేసింది. మళ్ళీ అది ఇంక్రూవ్. సార్ ఇది డిస్కషన్ చేయడానికి అదేం కాదు. మీకు ఒకవేళ మీరు ఆల్రెడీ చెప్తున్నారు మీ డిస్కషన్ కాదు అనేది. ఏమన్నా మనకి ఆప్షన్ ఏమన్నా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా అని అడుగుతున్నా సార్ నేను. కూడా సార్ పెరగాలనే కోరుకుంటున్నాం. పెరగాలి, ఖచ్చితంగా పెరుగుతుంది కూడా. ఎందుకు ఇప్పుడు మననే 60% నుంచి 80%కు వచ్చి మళ్ళీ డౌన్ అయింది. ఖచ్చితంగా పెరుగుతుంది సార్. ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. నేను అనేది అంటే మీరు నెగటివ్ అనుకోబాకండి. ఇక్కడ మనకి బిఎన్బిలు చాలా ఖర్చు అవుతున్నాయి. మనకి ఇచ్చేది వర్షం చూసుకుంటే చాలా ఖర్చు అయిపోతుంది. మనం ఎంత బిఎన్బి ఖర్చు పెట్టుంటారు ఒక్కొక్కరు ఒకసారి ఆలోచించండి. lakhs లో పెట్టుంటారు నాకు తెలిసి బిఎన్బి కిందే. ఇట్లాగే అయిపోయి ఉంటాయి. అది రేట్ ఏంది అసలు? నాకు అక్కడ ఒక రేట్ ఇస్తాడు, ఇక్కడ ఒక రేట్. మనకి అసలు లైవ్ అనేటప్పుడు లైవ్ గానే ఉండాలి కదా. లోపల ఒక రేట్ ఉంటుంది, బయట ఒక రేట్ ఉంటుంది. అసలు ఎందుకంటే లోపల ఒక రేట్ అన్నప్పుడే సార్ లోపల ఒక రేట్ అంటే ఏంటంటే నేను ఇప్పుడు వినలేదు. మరి రాజేష్ గారు 1 minute సార్. కేపీ నాయుడు గారు, మీరు ఒక క్వశ్చన్ కంప్లీట్ ఆన్సర్ రాకుండానే మళ్ళీ క్వశ్చన్ ఇప్పుడు 6 క్వశ్చన్లు వేసారండి. మీ క్వశ్చన్లు అన్నిటికీ సమాధానం రేపు ఏప్రిల్లో పూర్తిగా మీకు డీటెయిల్స్ అన్ని వస్తాయండి. జనవరి నుంచి పూర్తిగా మొత్తం రేటు పెరగడానికి అవకాశం ఉంది. ప్లస్ మీరు అడిగిన క్వశ్చన్స్ కూడా సమాధానం వస్తుందండి. లాక్స్ లో చేశారు అంటున్నారు. అది మనం అడిగినా చెప్పర్లేండి. ఈయన చూపిమంటారా? చూపిస్తుంది, నో ప్రాబ్లం, ఇబ్బంది లేదు. మీరు అలా అనుకోబాకండి. చూపించే అవసరం లేదు. మీరు చేయకుండా నేను అట్లా మాట్లాడాల్సిన అంత అవసరం లేదు. లేదు చేసే ఉంటా, దానికి కాదని పని లేదు. కానీ మీ క్వశ్చన్ అన్నిటికీ సమాధానం వస్తుంది. రాజేష్ సార్ అంటుంటే చూపిమంటే లాస్ట్ టైం కూడా చూపించా కదా. అంటే మీరు వెరీ గుడ్ అంటే అట్లా కాదు. నేనేమన్నా నేను ఫ్రీగా లేను కనుక ఒకసారి ఆ సార్ని అడగండి అన్నాను.
చూపించండి, లేకపోతే అవునవునవును చేశారా లేదా, సార్ ఇలా కాదు సార్. రాజు సార్ పోటీ లాస్ట్ టైం కాదు, మాట్లాడేది పోటీ నీతో ఉన్నాయి సార్. ఇక్కడ పోటీలు ఉన్నాయి. ఎందుకంటే ఉన్నాయి సార్ ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి ఏదైనా సార్. ఇప్పుడు సిస్టంలో వర్క్ చేసుకుంటాం ఎ- అట్లా. సార్ నువ్వు 1 కోటి పెట్టావు, నేను 10 రూపాయలు పెట్టుకున్నాను. నాది నాకు గొప్ప, నీది నీకు నేను గొప్ప సార్. కోటి 10 రూపాయలు, 1 రూపాయి, లేకపోతే హాఫ్ అన్ అవర్, లేకపోతే 5 పైసలు పెట్టావా కాదు మేము అడిగింది. నేను అడగలేను నేను. ఎందుకంటే విషయం ఏంటంటే సార్ని ఒకసారి అడగండి ఎంత చేసుకున్నారు. ఎందుకంటే ఇలా మాట్లాడుతున్నారంటే చేసా సార్. మేము నేను రోజు ఉంటున్నాం కదా సార్, మేము ప్రతిరోజు అప్పుడే పెడుతున్నాం, ప్రతిరోజు చూస్తున్నాం కదా అని ఇట్లా అదే స్టార్టింగ్ అన్నాను లోనే అనమాట. నేను 7,000 మా టోకెన్ ఫార్మింగ్ లో చేస్తున్నాము, ప్లస్ పోతే ఒక 15 lakhs సీడ్ ఫండింగ్ లో పెట్టున్నాము. మళ్ళీ ఇంకొక అకౌంట్ లో ఒక 10 lakhs పెట్టాను సీడ్ ఫండింగ్. వెరీ అట్లా గుడ్. ఎన్ని అకౌంట్లు ఎట్లా చేస్తాను సార్? సార్ కేపీ నాయుడు గారు 1 minute అండి. ఇప్పుడు మీరు పెట్టామంటున్నారు, మీకు ఇంతవరకు ఏమీ తీసుకోలేదండి? ఎక్కడ సార్ ఏం తీసుకున్నాం సార్? మా $14 అది రాంగ్ కదా అండి. పెట్టి ఆ క్వశ్చన్ రాంగ్. మీరు తీసుకోలేదనే క్వశ్చన్ రాంగ్. సార్ దానికి చేసుకోలేదు ఎక్కడ ఉదాహరణ మన సార్. ఏ దానమల్లి టైంలో శంకర్రావు గారు. చేశారు ఒకసారి దానమల్లి రీసెర్చ్ చేయండి సార్. శంకర్రావు గారు సార్ అయితే నేను నెలకి 2-3 సార్లు నేను- చెప్తారు, నాకు రోజుకి ఇంత వస్తుంది, వారానికి ఇంత వస్తుంది, నెలకి ఇంత వస్తుందని. అట్లాంటి సీనియర్స్ బోల్డ్ మంది ఉన్నారండి. ప్రతిరోజు లక్షల్లో తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. మీరు ఒక్క రూపాయి కూడా ఎక్కడ తీసుకోలేదనే మాట ఎలా చెప్పకూడదండి. తీసుకుంటాం సార్? ఏ రకంగా మీకు తీసుకుంటున్నా చెప్పండి ఒకసారి. ఇప్పుడు మీకు చేత కావట్లేదు. ఇది రాంగ్ వచ్చాను అనమాట. ఇది ఒక్క రాంగ్ అంటే మాటలో మా వచ్చాను. చేత చెప్పాలంటే కదా మీకు చేత కావట్లేదు. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు అంటే సార్? అంటే ఉమ్. సార్ అప్పుడు స్టార్టింగ్ $2 $2.5 కంచి తీసుకొని $14 దాకా తీసుకొని పర్చేజ్ చేసిన నేను మీరు వైజాగ్. మీ సార్ క్వశ్చన్స్ మీరు అన్నిటికీ 6 months బిఫోర్ ఒకసారి క్వశ్చన్ సార్, ఇదే క్వశ్చన్ సార్ గుర్తుందా? మీరు అక్కనే ఉన్నారు 6 months కూడా. మీరు ఒకసారి మీతో మాట్లాడడం జరిగాను. ప్రొఫైల్ ఫోటో మీద నేను చూసాను సార్. ఆ ప్రొఫైల్ ఫోటోలో మనకు 1 రూపాయి కూడా రాలేదు. బట్ మనం ఆ ప్రొఫైల్ ఫోటోని పెట్టుకొని తిరుగుతున్నాము. బట్ ఏంటంటే ఇక్కడ నేను చెప్పాను మీ అందరికి, సో మనము ఇక్కడ ప్రతిరోజు సంపాదించుకుంటున్నాం. అదే విషయం మన ఎంఎస్ రావు సార్ చెప్తున్నారు. ఒకసారి వినండి సార్. ఎంఎస్ రావు సార్ చెప్పండి సార్. ఎందుకంటే సార్ ఏ రోజున సీడ్ ఫండింగ్ చేసుకున్నారో అడిగి దాని గురించి చెప్పండి సార్. ఎస్ సార్. ఇప్పుడు మనకి 5 విత్డ్రాలు ఇస్తున్నారు. 5 కి ఇంత ముందు చాలా మనకి ఎవరికి అవకాశం లేదు. అట్లాంటిది సిస్టమ్ మనకి 5 USDT విత్డ్రా ఇస్తుంది, 600 టోకెన్స్ ఇస్తుంది. ఇంత ముందు 10 USDT 320 టోకెన్స్ ఇచ్చింది, దాన్ని 500 చేసింది, దాని తర్వాత 580 చేసింది. అట్లా ప్రతిరోజు మనకి బెనిఫిట్ వచ్చేటట్టు చేస్తూనే ఉంది సిస్టమ్. బిఎం ఎంత అయిపోతుంది? కాకుండా రెగ్యులర్ గా మీటింగ్ లోకి వచ్చి బిఎంబి $1 వెళ్ళిపోతుంది కదా. అడిగే సిస్టమ్ 5 లో చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్తే ఇన్కమ్ అనేది దాని అంతరికి అదే వస్తుందండి. సిస్టమ్ చెప్పినట్టు కాకుండా మన ఓన్ గా మన ఇష్టం ప్రకారం చేసుకుంటే మాత్రం కొద్దిగా లేట్ అవుతుంది. సిస్టమ్ చెప్పినట్టు చేస్తేనే మనకి ఇన్కమ్ వస్తుంది. అది మన అందరికీ తెలిసిన విషయం. మీరు కూడా రెగ్యులర్ గా మీటింగ్ రండి. ఒక రోజు వచ్చి 2 రోజులు వచ్చి వారం వచ్చి కాకుండా 100 days కంటిన్యూగా మీటింగ్ రండి. మీ సమస్యలు అన్ని సాల్వ్ అయిపోతాయి. థ్యాంక్ యూ సార్. సమస్యలు ఏమన్నా ఇక్కడ సమస్యలు ఏమి లేవు కానీ రాజేష్ గారు కంటిన్యూ సార్. వెంకటేష్ గారు, రాజేష్ గారు ఇద్దరు ఎవరైనా పర్లేదు, కంటిన్యూ సార్. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ. ఎస్ సార్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు నేనైతే ఏమి వినలేదు. ఇప్పుడు జస్ట్ ఓపెన్ చేశాను. అయితే ఓపెన్ చేసిన తర్వాతనే మరి మన ఇదే మాట విన్నాను అనమాట. అది ఒకసారి వాడు అలాంటి అవును, అది కూడా రాజు సార్ ఎంటర్ చేశారు సార్. ఓకే ఇవ్వండి సార్. కేఎస్ రాజు సార్ వెల్కమ్ సార్. కేఎస్ రాజు సార్ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? చాలా అవును సార్. ఆ మధ్య కాలంలో కొద్దిగా హెల్త్ బాగాలేదు, అందుకని మాట్లాడలేదు. ఎలా ఉంది సార్? బాగుందా సార్? ఇప్పుడు ఎలా ఉంది సార్? బాగుంది సార్, వెరీ వెల్. రాజేష్ సార్ గుడ్ మార్నింగ్. కోట వెంకటేష్ గారు గుడ్ మార్నింగ్. ఇప్పుడు దాకా మాట్లాడిన మిత్రులు ఎంఎస్ సార్, అలాగే ఏకే ప్రసాద్ సార్, మాలత్ రమేష్ గారు, తర్వాత జమాల్ రెడ్డి గారు, చాలా పెద్దలందరూ చక్కగా చెప్తున్నారు. ఇప్పుడు మన కేపీ నాయుడు గారు మీరు అన్నట్టు, రాజేష్ సార్ అన్నట్టు మిత్రులు నిజమే 4-5 months బ్యాక్ ఇదే రిపీట్ చేశారు. వెరీ వెల్. గుర్తొచ్చింది. ఎందుకంటే నాకు మరి సార్ ఎందుకంటే వాయిస్ ఒక గుర్తొచ్చింది అన్నమాట సార్ది, అందుకని అలా అన్నాను. పరిచయం లేకుండా పోయాం. లాస్ట్ టైం మాట్లాడినా నీతో, కాల్ చేసుకుని మాట్లాడా, మీరేం మాట్లాడలేదు. మీరేనా సార్ మాట్లాడింది? అయితే ఓకే నేనే మాట్లాడింది. దాంట్లో ఏముంది? అక్కడేమో నెగటివ్ గా మాట్లాడలేదు కదా. మాట్లాడిందంటే తప్పులేదు సార్. ఎందుకంటే అలా లోపల మీరు అన్నది కరెక్ట్, 100% కరెక్ట్ సార్. బట్ దాన్ని ఏ రకంగా మనం యూజ్ చేసుకోవాలనేది ఇప్పుడు సార్ మాట్లాడతారు, వినండి సార్. దాన్ని ఏ రకంగా యూజ్ చేసుకోవటానికి సార్ ఇప్పుడు ఎప్పుడు మనము స్టార్టింగ్ నుంచి పెట్టిన వాళ్ళే కానీ దాన్ని యూజ్ బయటకు తీసుకున్న వాళ్ళు ఎవరున్నారు సార్? చెప్పండి సార్.
క్లియర్ గా నాకు అర్థం సార్ కావట్లేదు సార్ మీరు తీసుకున్న తీసుకున్నామండి 6 మంత్ బిఫోర్ తీసుకున్నాం కూడా అదే నాయుడు గారు మాట్లాడారు సార్. నేనున్నా మీరు ఎక్కడ ఉన్నారు సార్? ఒక్క సార్ 6 మంత్ బిఫోర్ కూడా ఇదే మాట మాట్లాడారు. ఆ 6 మంత్ అంటే ఇప్పుడు కూడా ఇంకెక్కువ సంపాదించుకున్నారు సార్. ఆ 6 మంత్ నుంచి కూడా 14 ఇంకెక్కువ సంపాదించుకున్నారు సార్. చెప్పండి. $14 దాకా మనం బై చేసుకొని ఇప్పుడు తగ్గుతా వచ్చినప్పుడు ఎక్కడన్నా లాభం తీసుకున్న వాళ్ళు ఉండరా లేదంటే బయటకి? అవును అవును సార్, లాభం తీసుకున్న వాళ్ళని ఇప్పుడు మీకు వినిపిస్తే మీరు ఏమంటారు సార్? ఒకసారి నేను అంటే అలాని కాదు, మీ మాటకు జవాబు అని కాదు ఇక్కడ, వాళ్ళే వస్తారు చూడండి ఇక్కడ. మీరు వర్షంలో మాట్లాడకుండా కరెక్ట్ గా మాట్లాడండి సార్. ఏ వర్షంలో తీసుకున్నారు, ఎవరు ఎంత తీసుకున్నారు? సార్ ఇప్పుడు ఇక్కడ మీకు ఒకటి చెప్పండి సార్, మనం కరెక్ట్ గా మాట్లాడదాం. మనం కరెక్ట్ గానే మాట్లాడాలి. మరి ఇప్పుడు సపోజ్ సార్ ఇది నా సిస్టమ్ కాదు, అయ్యో నన్ను కలవంటున్నావు అని చెప్పి నాకు బాధ కలుగుద్దా? కాదు కదా. నేను మాట్లాడేది మీకు ఏంటనేది చెప్పడానికి నేను ప్రయత్నం చేసేది. మీకు ఇక్కడ నాకేమర్థమైంది అంటే సార్, మీకు అసలు ఈ సిస్టమ్ గురించి జీరో నాలెడ్జ్ అనేది నాకు అర్థమైంది. అంటే ఇప్పుడు నేను చెప్పాలి, ఎందుకంటే సార్ మీకు ఎందుకంటే ఇప్పుడు సంపాదించుకుంటున్నాము, మీరు సంపాదించుకోలేను. ఏ సార్ మీరు సంపాదించుకున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళేమో సంపాదించుకున్నాం ఎట్లా? సో అలాంటప్పుడు ఇప్పుడు సార్ మీరు మాట్లాడారు సార్, కేఎస్ రాజు మాట్లాడతారు, మీరు కొంచెం మీట్ ఉండండి సార్. కేపీ నాయుడు సార్ మళ్ళీ ఈ సార్ మాట్లాడతారు. అది సార్ వెల్కమ్ సార్. సార్ దానవరి శంకర్ గారు గుడ్ మార్నింగ్. దానవరి శంకర్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్ రాజేష్ గారు. నాయుడు గారు తీసుకున్నాం. ఇప్పుడు నేను మమ్మల్ని గ్రామాల్లో డాక్టర్లు అంటారు. నేను యాక్చువల్గా ఆర్ఎంపీ డాక్టరు. యాక్చువల్గా మేము డాక్టర్లు కాదు, ఏంటంటే గ్రామీణ వైద్యులు అంటాం. మమ్మల్ని గ్రామీణ వైద్యులు అన్నారు. ఎందుకంటే ప్రొఫెషన్ అది. అందుకని గ్రామీణ అందరూ డాక్టర్ గారు అంటారు. కేపీ నాయుడు సార్ ఇప్పుడు మీరు వినండి, ఒక్క నిమిషం. మీరు సార్ మాట్లాడతారు, కేపీ నాయుడు సార్ వినండి. ఇంకా డాక్టర్ అంటే ఏం చేస్తామంటే మేము గ్రామంలోకి వెళ్ళాలన్నా మందుల షాప్కి వెళ్ళి కొంత పెట్టుబడి పెట్టుకుని అన్ని మందులు ఇంజక్షన్లు అన్ని కూడా పట్టుకుని పోవాలి. పట్టుకుని పోయినప్పుడు 2 బిళ్ళలు 3 బిళ్ళలు, రొంప, తలపోటు, జ్వరం, ఒళ్ళు నొప్పులు, ఏదో చిన్న చిన్న దెబ్బలు తగిలితే టీటీ, డైక్లోఫెనెక్ ఇవే చేస్తాం గ్రామీణ వైద్యులు. మా పరిధి అంతే. అయితే వెళ్ళేటప్పుడు 200-300 రూపాయలు పెట్టుబడి పెట్టుకుని వెళ్ళాలి. అవి వస్తాయి, లేట్గా వస్తాయి, ముందుగా వస్తాయి. దట్ ఈజ్ విఎన్బి కూడా అంతే. మనం ఏంటంటే బిజినెస్ ఈ సిస్టమ్ మన పీవీసీ మెటా అనేది వన్ ఆఫ్ ద బిజినెస్. మన అందరం పార్ట్నర్స్. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకు ఫస్ట్ లోనే చెప్పారు కాబట్టి వ్యవసాయం పెట్టుబడి ఇప్పుడే రావాలి అనుకోకూడదు. ఇందాక ఏకే ప్రసాద్ సార్ కూడా చెప్పారు 3-4 years, డెఫినెట్ గా 5 years మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఆ ప్లాట్ఫామ్ ని సరిగా తయారు చేసుకుంటూ వెళ్ళాలి. అయితే దీంట్లో పీర్ టు పీర్ ఉంది, తర్వాత టీమ్ ఉంది. టీమ్కి ఇప్పుడు 70 పైసలు ఉంది, 0.0086 ఉంది. కింద ఏదైనా టీం వచ్చినప్పుడు సార్ చెప్పారు ఇందాక ఏకే ప్రసాద్ సార్, కొత్త వాళ్ళు 2,000 రూపాయలతో తీసుకొస్తే వాళ్ళకి మనం పీవీసీ మెటా ఎక్కడ ఇస్తామండి? మన దగ్గర ఉన్నాయి కూడా 70-80 పైసలతో అమ్ముకున్నా ఆ డబ్బులు మనకు వచ్చేస్తాయి. డబ్బులు రాలేదనేది కాదు సార్. నేను 2019 నుంచి కూడా ఉన్నాను. 5 lakhs వరకు నేను ఎర్న్ చేసుకున్నాను పెర్ల వైన్లో, నిజాయితీగా చెప్పాలంటే. ఇవాళ ఆ రోజున రాజేష్ సార్ చెప్పిన, లేకపోతే శంకర్ సార్ చెప్పిన, మాలుత్ రమేష్ గారు చెప్పిన, సుజాత్ మామ్ చెప్పిన, వీళ్ళందరూ చెప్పిన, ఇప్పటికి మాకు 23 అకౌంట్లు ఉన్నాయి. 23 అకౌంట్లు 1,00,000 పీవీసీ మెటా నేను అసలు బై చేయకుండా 1,00,000 పీవీసీ మెటా నేను లోన సీడ్ ఫండింగ్ చేసుకున్నా. ఎవరికైనా కావాలంటే 70 పైసలకు అమ్ముకుంటారు. నాకు డబ్బులు కావాలి కాబట్టి రాజేష్ సార్ ఎప్పుడు చెప్తారు, మీకు అత్యవసరం ఉంటే 10 పైసలు ఉన్నా అమ్ముకోండి అని చెప్తారు, 20 పైసలు ఉన్నా అమ్ముకొని చెప్తారు. 70 పైసలు కూడా 2,000 ఇందాక ఏకే ప్రసాద్ సార్ చెప్పినట్టు ఎవరైనా 2,000 కావాలనుకోండి, నాకు బై చేయడం చేత కాదు అనుకోండి, అడుగుతాను లీడర్స్ అందరినీ. లేదనుకోండి నా దగ్గర ఉన్న పీవీసీ మెటాను అమ్ముకుంటాను. నిజంగా అది రేపు 2,000-3,000 అవ్వచ్చు, ఇప్పుడు నాకు అవసరం కాబట్టి. కానీ అక్కడ అకౌంట్ వస్తుంది, నాకు స్పీడ్ వస్తుంది, నాకు డబ్బులు వస్తున్నాయి. ఎంత ప్లాట్ఫామ్ ఉంది. నేను బిఎన్బి పెడుతున్నాను, మీరు బిఎన్బి పెడుతున్నారు. మీరు టీంను బిల్డ్ చేసుకుంటే ₹1 అమ్ముకోవచ్చు, ₹1 అమ్ముకోవచ్చు.
మీ పెట్టుబడిని రిటర్న్ తీసుకోవచ్చు. మీరు ఆ రోజున టోకెన్ ఫార్మింగ్ ఎక్కువ చేస్తుంటే ఇవాళ 5 విత్డ్రాలు పెట్టుకుంటున్నాం. ఆ రకంగా 1,00,000 పీవీసీని నా 23 అకౌంట్లో పెట్టుకున్నాను. కొన్ని నేను ఆ 70 పైసలున్నా 80 పైసలున్నా అమ్ముకుంటున్నాను. మీరు పాజిటివే, నెగిటివ్ ఏమీ కాదు. కానీ డబ్బులు కూడా తీసుకోవాలనే ప్లాట్ఫామ్ని ఇక్కడున్న మెంటర్స్ అండ్ లీడర్స్ చెప్పినట్టు పాజిటివ్గా మీరు కూడా డబ్బులు తీసుకోవచ్చు. ఎందుకు లక్షలన్నీ అక్కడే పెట్టేసి ఎందుకు ఉంచుకోవాలి? ఒక 5గురునో 6గురునో 10 మందినో తయారు చేస్తే మీరు కానీ నేను కానీ కూడా తీసుకోవచ్చు, అందరము తీసుకోవచ్చు. ఇక్కడున్న లీడర్స్ అందరూ కూడా చాలా నాలెడ్జ్ ఉన్న పర్సన్స్. బ్లాక్ చైన్ సిస్టమ్ ఎప్పుడు అవపోషణ పడుతూనే ఉంటారు. ఏదన్నా మాలతి రమేష్ సార్ కానీ, రాజేష్ గారు కానీ, చంద్రశేఖర్ గారు కానీ వీళ్ళందరూ టాప్గా చెప్తూ ఉంటారు. ఎంతో అద్భుతంగా మరి ఏకే ప్రసాద్ సార్ ఉన్నారంటే ఆయన ఒక బెస్ట్ టీంని తయారు చేస్తున్నారు. టీం చాలా ఇంపార్టెంట్. ఇంతకు భాస్కర్ సార్ కూడా చెప్పారు, కోట వెంకటేష్ సార్ చెప్పారు. మనం టీంని తయారు చేసుకుందాం. టీం దగ్గర మనకు అత్యవసరం అయితే అక్కడే మన హోల్డింగే చేసుకోవసరం లేదు. సీడ్ ఫండింగ్లో పెట్టుకుని రిమైనింగ్ అన్ని కూడా మనం ₹10 నమ్ముకుని మన డబ్బును మనం రిటర్న్ తీసుకుని కతిమదంతా వారెన్ బఫెట్ సార్ చెప్పినట్టు అక్కడే పెట్టుకుని మనం ఎర్న్ చేసుకోవచ్చు. కాబట్టి బీ పాజిటివ్ సార్. అందరూ కూడా ఇక్కడ చాలా పెద్దలు ఉన్నారు. రెస్పెక్ట్ చేసుకుంటూ, రెస్పెక్ట్ ఇస్తూ, మన రెస్పెక్ట్ మనం తీసుకుంటూ, మన పెట్టుబడిని రిటర్న్ తీసుకుంటూ, ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్ళచ్చు సార్. ఏమి డిసప్పాయింట్ అవ్వద్దండి. బీ పాజిటివ్, బీ పాజిటివ్ సార్. థ్యాంక్ యూ సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ దానమూరి శంకరరావు సార్. థ్యాంక్ యూ సార్, మంచి విషయాలు చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. సార్, మనం మొదటి నుంచి ప్రతి ఒక్కరిని చెప్పేది ఏంటంటే ట్రస్ట్ వ్యాలెట్లు పెంచుకోమని అందరికీ చెబుతున్నాం. నాకు 40 ట్రస్ట్ వ్యాలెట్లు ఉన్నాయి. ఇప్పుడు మరి మన నాయుడు గారి దగ్గర 20 లక్షలు పెట్టానంటున్నారు పెట్టుబడి. నేను ఆ రోజు 1,20,000 పెట్టానండి. నేను టోకెన్ కొందండి. ఆ 1,20,000తో ఈ టోకెన్ ఫార్మింగ్ పెంచుకుంటూ, ఆ టోకెన్ ఫార్మింగ్తో ఈ 40 ట్రస్ట్ వ్యాలెట్లు టీమును పెంచుకున్నాను. ఈ 40 ట్రస్ట్ వ్యాలెట్లు అన్నిటినీ నేను ఫార్మింగ్లు చేసుకున్నానండి. మెయిన్ వ్యాలెట్లో నాకు టీముల ద్వారా వచ్చే ఇన్కమ్తో ఈ యూఎస్టీటీలని ప్రతి వ్యాలెట్కి 700, 800, 1000 ఇట్లా ఫార్మింగ్లు చేసి పెట్టానండి. 40 ట్రస్ట్ వ్యాలెట్లు. ఆ 40లో నాకు డైలీ పడుతూనే ఉన్నాయి. అంటే మెయిన్ వ్యాలెట్లో వచ్చి ఈ రోజు కూడా ప్రజెంట్ నాకు 85, నా మెయిన్ వ్యాలెట్కి $85 యూఎస్డిటీలు వస్తున్నాయి. అట్లాగే మా పాపకి మా బాబుకి దగ్గర $60-65 పడుతున్నాయి. ఈ వచ్చినాటితో మిగతా వాటిలో కూడా అందులో 100 అటు మొత్తం టోకెన్లు ఫార్మింగ్ చేసుకొని ఇప్పుడు యాక్చువల్గా నేను ఈ టోకెన్ ఫార్మింగ్, సీడ్ ఫండింగ్ మన క్రిప్టో కరెన్సీలోకి వచ్చిన తర్వాత దగ్గర నేను 20 lakhs తీసుకున్నానండి. ఇందులో 20 లక్షల పైనే తప్పితే 20 లక్షలు తక్కువ అయితే నేను తీసుకోలే. ఈ రోజు కూడా ప్రజెంట్ ఇప్పుడు మనకు విత్డ్రాల్ ఆప్షన్ ఇచ్చింది సిస్టమ్. 40 వ్యాలెట్ల నుంచి 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి $5 40 విత్డ్రాల్ పెడుతున్నాం. విత్డ్రాల్ పెట్టినప్పుడు 15 నుంచి 20,000 టోకెన్లు వస్తున్నాయండి 40 వ్యాలెట్ల నుంచి. అందులో 5,000 టోకెన్లేమో అమ్మేసి బిఎన్బిలు తెప్పేస్తున్నాను నేను. 5,000 టోకెన్లేమో మొత్తం అమ్ముకోకుండా షీడ్ ఫండింగ్లో పెడుతున్నాను. ఈ 40 వ్యాలెట్లు అందులో 2,000 షీడ్ ఫండింగ్ చేస్తా ఉన్నా. 5,000 ఏమో టోకెన్లు అమ్మేసుకొని క్యాష్గా తీసుకుంటున్నాం 3-4 రోజులకు ఒకసారి. 3,000, 4,000 అట్లా వస్తా ఉన్నాయి. ఇట్లా నేను హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటున్నాను అండి. రేటుతో మనకేం సంబంధం సార్? ఇక్కడ కరెక్ట్గా మీరు అంత పెట్టినప్పుడు చక్కగా మేము రోజు చెబుతున్నాం మీటింగ్లో, ట్రస్ట్ వ్యాలెట్లు పెంచుకోండి. ఆ పెంచుకొని వీటన్నిటిని కూడా డెవలప్ చేసుకుంటే వాటి మీద వచ్చే ఇన్కమ్తో చక్కగా, అంటే మనకు విత్డ్రాలు అంటే ఈ 4-5 రోజుల నుంచి సిస్టమ్ అప్డేట్లో ఉండటం వల్ల రాలేదు. ముందు ఎవ్రీ 3 డేస్కి ఒకసారి మనకు వస్తానే ఉన్నాయి. నేను కంటిన్యూగా నేను పెట్టుకుంటానే ఉన్నా. కొన్ని అమ్ముకుంటున్నా, కొన్ని బిఎన్బిలు తెప్పిస్తున్నా, కొన్ని క్యాష్ తీసుకుంటున్నాను. నేను అట్లా చక్కగా చేసుకుంటున్నాం. ఎందుకు తీసుకోవట్లేదు సార్? బోల్డ్ మంది ఉన్నారు సంపాదించుకునే వాళ్ళు, ప్లాన్ ప్రకారం చేసుకున్నాడు. ఇక్కడ వితండు వాదం కదా సార్. చక్కగా మనం టీమ్ లీడర్స్ చెప్పే ఈయన దాన్ని ఇప్పుడు మీరు మొత్తం ఒక దాంట్లో పెట్టుకుంటే మీకు ఇబ్బందే. మరి ట్రస్ట్ వ్యాలెట్లు పెంచుకొని మీరు అంత 20 లక్షలు 10 లక్షలు పెట్టుకున్నప్పుడు వాటిలో 15-20 ట్రస్ట్ వ్యాలెట్లు చేసుకొని
వాటిలో సర్దుకుంటే వాటి ద్వారా వచ్చే వాటితో కొన్ని బిఎన్బి, అసలు బిఎన్బి నేను రూపాయి కూడా ఇట్టు కూడా కొన్నానండి ఇంతవరకు. నేను కంటిన్యూగా వీటిని అమ్మేసుకొని వాటితోనే బిఎన్బిలు తెప్పిస్తానండి. ఏ రోజు నా డబ్బులు పెట్టి అసలు నేను బిఎన్బిలు కొనాలి ఇన్ని ట్రస్ట్ వ్యాలెట్లు. అలా మేము అందరం చక్కగా సంపాదించుకుంటున్నాం. మీరు కూడా కాస్త చెప్పింది ఈయన ఒక ప్లాన్ ప్రకారం చేసుకోండి. ఇందులో ఎవరు తెలివితేటలు వాళ్ళు ఉపయోగించాలండి. ఇవాళ మరి నాళ్ళ నుంచి మనం ఇంత కష్టపడి ఈ మీటింగ్లు రాజేష్ గారు కానీ వీళ్ళంతా కూడా మన కోసమే కదా, ఇది ఎలా డెవలప్ అవ్వాలని చెబుతుంది అదే కదా. దాన్ని ఉపయోగించుకుని చాలామంది ఇప్పుడు వేకే ప్రసాద్ గారు నా డౌన్ టీమేనండి. మరి నేను 40 ట్రస్ట్ వ్యాలెట్లు సార్ కూడా అట్టాగే చేయించావు. నా టీంలో వాళ్ళు చాలా మంచి చేత నేను 40 ట్రస్ట్ వ్యాలెట్లు 30, 25, 30, 40 అలా ట్రస్ట్ వ్యాలెట్లు చేసుకొని మా రూపాయి అసలు జేబులో రూపాయి పెట్టకుండానే మేము బిఎన్బిలు తెప్పించుకుంటున్నాం. వీటిని అమ్మేసే మనకి రేటుతో పని ఉన్న, రేటు పెరిగినప్పుడు పెరిగిద్ది. ఈ ఒక దాంట్లో 2 ట్రస్ట్ వ్యాలెట్లు ఉంచుకున్నప్పుడు ప్రాబ్లం ఇలాగే ఉంటుందండి. అందువలన వ్యాలెట్లు పెంచుకొని అన్నిట్లో సర్దుకొని అప్పుడు మనం విత్డ్రాలు పెట్టినప్పుడు మొన్నటిదాకా 10 ఇచ్చాడు, తర్వాత 5 ఇచ్చాడు. మనకి 5 చాలండి చక్కగా. దాంతో మనకి 575 ఎన్నో టోకెన్లు వస్తూ ఉన్నాయి. ఈ 47లో బో చేసినప్పుడు దగ్గర నాకు 20,000 దాకా వస్తాయి. కొన్ని అమ్ముతున్నాను, బిఎన్బిలు తెప్పిస్తున్నా, కొన్ని షీట్ ఫండింగ్ చేసుకుంటున్నా, కొన్ని క్యాష్ చేసుకుంటున్నాను. నేను యాక్చువల్గా హ్యాపీగా ఉన్నాను సార్ నేను ఇందులో. అయితే ఇట్లా చాలామంది చేసుకునే వాళ్ళు ఉన్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకొని ప్లాన్ చేసుకోండి. మీరు రేటు పెరిగినప్పుడు 100% పెరిగిద్దండి, పెరిగి ఎక్కడ పోద్ది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ రాజేష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది మనము మీరు చాలా చక్కగా చెప్పారు. ఇంకా ఇందాక సార్ కూడా చాలా చక్కగా చెప్పారు. సో కేపీ యాదవ్ సార్ కూడా అడిగింది తప్పు కాదు, మంచి వాటిని మాట్లాడారు. బట్ కాకపోతే ఏంటంటే ఈ యొక్క మన మీటింగ్లు అనేది ఎందుకు నడుస్తున్నాయి? మన ఇవి 2 మీటింగ్లు కాదు సార్ తెలుగులో, ఇంకా హిందీలో మరి దగ్గర రోజు 10 మీటింగ్స్ నడుస్తూ ఉంటాయి. సో ఇది ఎందుకు మీటింగ్స్? మరి మన డబ్బులు రానప్పుడు మన మీటింగ్ ఎందుకు? ఇక్కడ నేను ఎన్నోసార్లు మన ప్లాట్ఫామ్ మీద మాట్లాడాను నేను. మనము ఈ యొక్క మీటింగ్లు అనేది డబ్బులు సంపాదించుకోవడానికే సార్. డబ్బులు సంపాదించుకోనప్పుడు 1.5 అవర్ ఇక్కడ మనం ఎందుకు, ఇక్కడ కోనేటి బాబు సార్ కూడా మాట్లాడినాక సో మనం 1.5 అవర్ వెచ్చించడం ఎందుకు? ఇక్కడ 1.5 అవర్ 200 మంది అంటే 200 గంటలు, 200 అర్ధ గంటలు అంటే 300, రోజు 300 గంటలను మనం వేస్ట్ చేస్తున్నాం దేవుడు ఇచ్చిన టైమింగ్ ని. సో అందుకే నేను చెప్పాను, ఈ విధంగా కాకపోతే ఇంకా ఏ విధంగా సంపాదించుకోవాలా, ఇంకా ఏదైనా మనకు చాలా మంచిది ఉందా? ఎస్ వీఆర్ గో. ఇక్కడ ఎవరు మనం ఆపట్లేదు. సో నేను అప్పుడప్పుడు కొన్ని విషయాలు ఈ విధంగా ట్రేడింగ్ చేసుకోవాలా. సో మొన్నటి నుంచి ఇంకా వారానికి భయపడి సార్ మరి ఒకే దాని మీద ఉండకుండా ఇంకొక దాని మీద ఉండాలా. కొన్ని మనం అంటే డబ్బులు ఉన్న వాళ్ళు కొన్ని ఉండాలా. తర్వాత డబ్బులు ఎవరైతే పెట్టుకుంటున్నారో అది ఎవరికి వారే బాధ్యులు. సో ఇలాంటివి కూడా మేము చెప్పుకుంటూ వస్తున్నాం. సో కొంతమంది ప్రొఫైల్ ఫోటోలు చూస్తున్నాను ఇక్కడ, ఆ ప్రొఫైల్ ఫోటోల వల్ల 1 రూపీ కూడా ఇప్పటి వరకు ఎర్న్ అవ్వాలా, కానీ వస్తుంది. హౌ ఇట్స్ పాసిబుల్? మేము ఇప్పటి నుంచి ఈసారి 20 లక్షలు తీసుకున్నాడు, ఇంకా ఎక్కువ లక్షలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో మరి మనం ఇంకా 5 సంవత్సరాల నుంచి కూడా వస్తుందట అని మనం వెయిట్ చేస్తున్నాం కొన్ని సిస్టర్లలో. బట్ ఇక్కడ వచ్చేదాన్ని మనం మాత్రం దాన్ని ఏం చేస్తున్నాం అంటే దాన్ని బురద చల్లుతున్నాం. అంటే కొంతమందికి రాలేదు 100% ఇక్కడ. ఎందుకంటే 5,000తో 6,000తో సీట్ బండింగ్ చేసుకొని కూర్చున్నారు సార్. వాళ్ళకి ఏం వచ్చిందంటే ఏం లేదు. ఆ రోజు 5,000 రూపాయలు, ఇప్పుడు ఈ రోజు 5 రూపాయలు అయి కూర్చుంది 100%. బట్ నేననే ఏంటంటే మన మీటింగ్ ఎందుకంటే ఇది ఒక అవగాహన ప్రోగ్రామ్ సార్. ఇది మనీ పెట్టించడానికి గల ప్రోగ్రామ్ కాదు. ఇది స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. అవగాహన ప్రోగ్రామ్. ఎలా 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 ఎనీ టైం ఎలా అనే దాని మీదే మనం వర్క్ చేస్తున్నాం. మీరు ఒక నిమిషం ఆగండి. అవగాహన ప్రోగ్రామ్ ఉంటే మీరు ఇక్కడ ట్రస్ట్ వ్యాట్లు పెట్టుకోండి, ఒక్కొక్క 40 చేయండి, 50 చేయండి అని చెప్పకూడదు. సార్ చెప్పింది 40 చేసిన అన్నాడు. ఫ్యామిలీలో కమ్యూనిటీ ఎట్లా పెరుగుద్ది? మీకు ఒక ఫ్యామిలీలో 40 చేస్తే కమ్యూనిటీ పెరుగుద్దా? అదే బయట 40 చేస్తే కమ్యూనిటీ పెరుగుదా? మరి ఎట్లా పెరుగుద్ది? బయట నుంచి 40 తెప్పియాలి కానీ నీ ఫ్యామిలీలో 40 వేసుకోవడం కాదు. కరెక్టే. మరి మీరు ఎంతమంది తీసుకొచ్చారు? కమ్యూనిటీ లేకుండా ఎలా వస్తుంది? మీరు ఎంతమంది తీసుకొచ్చారు? నేను 30 మెంబర్స్ తెచ్చా. 30 మంది తెచ్చారు. ఎన్ని డబ్బులు తీసుకున్నారు? వచ్చినాయి డబ్బులు వస్తున్నాయి. మరి ఇందాక రాలేవు మాట్లాడారు. ఎవరా? నేను ఒక రూపాయి తీసుకునే టైప్ కాదులే. అక్కడ ఉండేది $90 డాలర్ వచ్చి $100 అనుకునే టైప్ కాదు. ఇక్కడ మ్యూట్ పెట్టి మాట్లాడుతా సార్. ఒక్క రూపాయి తీసుకున్న టైప్ కాదంటే అర్థం ఏంటి సార్? మనము రిఫర్ ఇచ్చాము అంటే మనకు రావాలి కదా డబ్బులు అన్నప్పుడు సంతోషంగా ఉండాలి కదా. మీరు సంతోషంగా లేరే. మరి 30 మందిని ఎలా చేశారు? 30 మంది ఉన్నారు సార్. నా దగ్గర 15 మంది ఉన్నారు, నేను సంతోషంగా ఉన్నాను. హౌ ఇట్ ఇస్ పాసిబుల్ సార్? 30 మంది ఉన్న వాళ్ళేమో 30 మంది ఉన్న వాళ్ళేమో సంతోషంగా లేరు. రాజేష్ గారు, నేను మ్యూట్ చేస్తాను.
30 మంది మీట్ ఉన్న చేసిన తర్వాత వాళ్ళేమో లీవ్ అయిపోయాడు, ఆయన లేడు, మరి ఉండడు. మీటింగ్ లో లేడు. ఎందుకంటే ఇక్కడ 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 ఏంటంటే ఫేస్ టు ఫేస్ వస్తుంది మాట. మరి వితండవాదం కోసం వచ్చినట్టు తప్పితే ఇగో ఇక 6 నెలలకు వదిలేసేయండి, ఆయన సార్ టాపిక్ వదిలేసేయండి సార్. 6 నెలలు ఒక నిమిషం ఉండండి. ఇంకా అలాంటి వాళ్ళు కూడా 6 నెలల క్రితం కూడా వచ్చాడు, ఇదే మాట ప్రొఫైల్ ఫోటో పెట్టాల్సిన ఎందుకు ఎందుకు తగిలింది చెప్పాను ఆయనకు. ఆయన ప్రొఫైల్ ఫోటో గురించి నేను మాట్లాడాను ఆయనకు, అందుకే చెప్పి డైరెక్ట్ తగిలింది దెబ్బ. దెబ్బ కాదు సార్, మాట డైరెక్ట్ తగిలింది. మరి నేను సిస్టమ్ పేరు చెప్పను. ఆ సిస్టమ్ లో 5 సంవత్సరాలు అవుతుంది, నేను ఇప్పుడు ఇస్తాను అంటారు, ఇప్పటి వరకు రాదు. నేను కూడా ఉన్నాను అందులో ఐడి, కోట్లు ఇస్తామని చెబుతున్నారు వాళ్ళు. ఆ ఐడి నా సార్, అందులో ఐడి నాది ఉంది, డబ్బులు వస్తే నేను కూడా తీసుకుంటాను, నేను కాదని నేను అంటలేను. బట్ ఏంటంటే మనం వచ్చేదాన్ని వదిలేసి వచ్చేదాన్ని నెగిటివ్ మాట్లాడి అంటే వస్తుందట, ఓకే వస్తే డబ్బులు తీసుకుందాం, మంచిగా రావాలి, అది కూడా మన ఐడియాలు ఉన్నాయి, మన అందరం అవి కూడా డబ్బులే, వాళ్ళు కూడా పెట్టుబడి పెట్టుకున్నారు, వాళ్ళందరూ మన లెక్క మన వాళ్ళే, వాళ్ళందరూ కూడా మన వాళ్ళే అనుకోవాలా, బట్ రావాలి. బట్ నేననేది ఏంటంటే తను చెప్పేది వినడానికి లేడు, ఏదైనా కూడా అపోజిట్. అంటే ఇక్కడ ఇందాక సార్ మాట్లాడింది ఏంటంటే వ్యాలెట్లు పెంచుకోవడం అంటే ఒకే వ్యాలెట్ మీద నిలబడితే ఏమవుతుంది దానికి. సో మనం డిఫరెంట్ లో వచ్చిన దాన్ని P2P ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వాటి మీద ఉంటే మనకు డబ్బులు వస్తాయని చెప్పడానికి ప్రయత్నం చేసిన దాని గురించి శంకర్రావు సార్. బట్ తను అర్థం చేసుకున్నది ఏంటంటే నువ్వు ఇంట్లో వేసుకుంటే కమిట్ అవుతుందా, అవును రాదు, కరెక్టే. మరి ఎంతమంది చేస్తామంటే 30 మంది చేసిన వ్యక్తి సార్ సంతోషంగా ఉంటాడా సార్, మీరు చెప్పండి ఎవరైనా. ఇప్పుడు సార్ వెళ్ళినా కూడా మనం సార్తో తప్పు మాట్లాడకూడదు, మనం సార్ ఆన్సర్ చెప్పకుండా వెళ్ళిపోయాడు, అదన్నమాట. విషయం ఏంటంటే తన 6 నెలల క్రితం ఎక్కడ ఉన్నాడు, ఇప్పుడు అక్కడ ఉన్నాడు. ఆ రోజు కూడా ఇదే ప్రొఫైల్ ఫోటో పట్టుకుని మాట్లాడాడు, ఆ రోజు కూడా ఈ ప్రొఫైల్ ఫోటో గురించి నేను మాట్లాడాను. నికోల్ నువ్వు ప్రొఫైల్ ఫోటో తీసేయి, రా మా ప్రొఫైల్ ఫోటో పెట్టుకుని రా, మా ప్రొఫైల్ ఫోటో పెట్టుకో, లేదంటే మీ ఫోటో తీసేయి, లేకపోతే నీ ఫోటో పెట్టుకో. సో తన గురించి మనం తక్కువ మాట్లాడలేదు సార్, నేను కూడా ఉన్నా చెప్తున్నాను దాంట్లో, నేను కూడా ఉన్నాను. సో ఇది సార్, ఎందుకంటే కరెక్టే నేనేమంటా సార్, కొంచెము క్రిప్టో పైన కూడా అవగాహన లేదు వాస్తవానికి. ఎందుకంటే వచ్చిన అవకాశాలను ఉపయోగించలేకపోయారు ఆయన. సార్ ఇప్పుడు సార్ ఏం చెప్పారు, నేను 40 పెట్టుకున్నానంటే సార్ వెని కాదు, సార్ పెట్టుకున్నా గానీ అక్కడ మనకు అది యాడ్ అవుతుంది. అక్కడ మన క్రిప్టోలో 2 లక్షల మంది అంటే 2 లక్షలు ఒకటి అవుతుంది. అది నువ్వు పెట్టినా నేను పెట్టినా సొంతం 100 పెట్టుకోవచ్చు, 100 యాడ్ అవుతుంది. అక్కడ కమ్యూనిటీ మనకు యాడ్ అవుతుంది మెంబర్స్, అంతేగాని వాళ్ళ ఇంట్లో పెట్టుకున్న దానికి సంబంధమే లేదు సార్ అక్కడ విషయము. అది ఆయనకు అవగాహన లేదు. అక్కడ మీరు సొంతంగానే పెట్టుకుంటున్నారు కాబట్టి అక్కడ కమ్యూనిటీ ఎట్లా వస్తుంది అని ఆలోచిస్తున్నారు ఆయన. ఏంటంటే ఒక క్లారిటీ ఇస్తాను సార్, తను ఏంటంటే ఓన్లీ జస్ట్ నేను వినను, నేను చెప్పిందే కరెక్ట్ అనే రీతిలో ఆ సారు మాట్లాడడం జరిగింది, అంతే కదా సార్. స్టార్టింగ్ నుంచి తన మాటలు వినండి మీరు. దేనికి కూడా తను డిసగ్రీ సార్, ప్రతి దానికి డిసగ్రీ అతను సార్. ఏమంటారు సార్, ఇప్పుడు మన సార్ లేకుండా మన సార్ గురించి తక్కువ మాట్లాడాల్సిన పనిలే, దేనికైనా డిసగ్రీ. అతను అసలు నీ మాట అగ్రి చేయడానికే లేడు. సో ఓకే, అతను ఒక్కటే మాట ఏంటి, 14 ఉంది, ఇప్పుడు 14 అప్పుడు $1 ఉంది, $14 1400 దాకా వెళ్ళింది, ఇప్పుడు $1. సరే ఇది క్రిప్టో, ఇంకా తగ్గుతుంది, మరి అప్పుడే చెప్తావు. అందుకే నేను ఎవరో సార్ మన రేపల్ల సారి మాట్లాడుతుంటే, సార్ రేటు గురించి ఎవరు కానీ మీరు అట్లా అనకండి సార్, ఎందుకంటే రేటు గురించి మీరు ఎవరు మాట్లాడద్దు. అంటే ఎందుకు చెప్తున్నా, మనందరం ఒకటే కదా సార్. సో మీరు తక్కువ మాట్లాడినా నాకిందుకే లెక్కేసుకుంటాను నేను. సో రేటు గురించి ఇప్పుడు మాట్లాడకండి, విల్ సి, మనం చూద్దాం దాన్ని. రేటు గురించి మనం మాట్లాడద్దు. బట్ నీకు ఇంటర్నల్లీ సంపాదించుకో, ఎలా సంపాదించుకోవాలా మనం అందరం నేర్చుకున్నామా లేదు సార్. మనము ఎన్నోసార్లు ఫ్లక్చువేషన్ జరిగినప్పుడు అమ్ముకుంటున్నాం, మళ్ళీ ఇట్లా చేస్తున్నాం, అట్లా చేస్తున్నాము. సో ఈ విధంగా మనము మనీ అనేది చేసుకుంటూ పోదాం సార్, ఎందుకంటే ఇది ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకే సాధ్యం అవుతుంది సార్. ఎందుకంటే నేనే మొన్న కూడా మాట్లాడిన ఈ మాట ఏంటి సార్, ఓకే ఇది 5,000 6,000తో చేసుకున్న వాళ్ళ సంగతి ఏంటంటే అది కూడా మేము చెప్పడం జరిగిందని కూడా చెప్పాము సిస్టానికి. ఎందుకంటే ప్రతిదానికి సొల్యూషన్ అవసరం అనేది కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ గురించి సార్ వీళ్ళు మాట్లాడేది ఏంటంటే దాన్ని మాట్లాడే విధానం ఉంటది, వాళ్ళ గురించి వీళ్ళు మాట్లాడేది. బట్ నువ్వు ఒక లీడర్షిప్ తీసుకున్నప్పుడు, నువ్వు ఒక లీడర్ గా నువ్వు కొందరి తరపు నుంచి మాట్లాడాలంటే ఫస్ట్ నీ యొక్క ఏమంటారు సార్ బిహేవియర్ కానీ, లేకపోతే నీ యొక్క లాంగ్వేజ్ కానీ సరిగ్గా ఉండాలా. నువ్వు ఒక 10 మంది గురించి నువ్వు మాట్లాడాలంటే నీదే సరిగ్గా లేనప్పుడు నువ్వు ఇంకా 10 మందికి ఎలా సమాధానం చెప్తావు, అదొకటి గుర్తుంచుకోవాలి సార్.
ఏమంటారు సార్? కరెక్టేనా మరి నేను మాట్లాడేది? ఎందుకంటే మనం 10 మంది గురించి మనం మాట్లాడుతున్నామంటే ఫస్ట్ మనం చేంజ్ అవ్వాలి. మనం చేంజ్ అవుతే ఎదుటి వ్యక్తి నీ మాట వింటాడు. అప్పుడు నీకు సమాధానం వస్తుంది, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇంకేమన్నా వస్తుంది. ఇక్కడ ఎవరు చెప్పినా నేను వినను అంటే అది కుదరదు సార్. ఎందుకంటే ఇక్కడ మరి క్రిప్టో ఇప్పుడు అతను మనం ఏం చెప్పాలి, మనం ఇంతకుముందు కూడా చెప్పాం ఏమని సార్, సో నీకు ఛాన్స్ ఇచ్చింది, దాన్ని యూటిలైజ్ చేసుకో. మొన్నటికి మనం మాట్లాడుకున్నాం, ఒక 3 ఛాన్స్ ఇచ్చిందని మాట్లాడాం. అవునా సార్? 3 పాయింట్లు మాట్లాడాం మనం. ఎందుకంటే ఇది రికార్డ్ అవుతుంది, సో రేపు సార్ ఇంటాడు కనుక నేను చెప్తున్నాను. మన ఆ 3 పాయింట్ల గురించి మాట్లాడుకున్న సార్ ఆ రోజు ఈసారి లేరు అనుకుంటా. నేను ఏమి ఇచ్చింది సార్ మనకు 2022లో మనకు ముందే చెప్పింది, నేను బిలియన్స్ సంపాదించుకునే అవకాశం ఇస్తానని చెప్పింది. నీకు సీడ్ ఫండింగ్ ఇచ్చింది. ఎవరైతే సీడ్ ఫండింగ్ ఫస్ట్ డే అంటే ఫస్ట్ వీక్ లో చేసుకున్నారో, ఎవరైతే ఆగస్ట్ లో కూడా చేసుకున్న వాళ్ళకి కూడా ఈవెన్ $200 $300 ఉన్నప్పుడు కూడా మనకు ఛాన్స్ దొరికినప్పుడు కూడా మనము, సో మనకు $1,300 అయిందంటే అర్థం ఏంటి సార్? 300తో చేసుకున్నాం, 1,300 అయింది అంటే నీది ఒక పీవీసీ మీటర్ వచ్చేసి $1,000 ఇచ్చింది నీకు. ఒక పీవీసీ మీటర్కి ఎక్స్ట్రా నువ్వు పెట్టుకునే దాకా ఎక్స్ట్రా $1,000 ఇచ్చింది. ఎన్ని రోజుల్లో సార్? జస్ట్ 6 months లో. అది కూడా నీకు ఎలా ఇచ్చింది సార్? బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకుంటే అంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ కూడా ఇచ్చింది. అంటే స్వాప్ ద్వారా మనం చేసాం కదా సార్. పీవీసీని ఊరికే బయట తెచ్చాం అంటే జనరేట్ అయింది ఏదైతే ఉందో 0.25% చొప్పున బయటకు వచ్చింది. అప్పుడు మనము 500 కానీ 50 కానీ ఒకేసారి ఛార్జ్ లేకుండా మన కనెక్టివ్ వైర్లకు రావడం జరిగింది. జస్ట్ అది ట్రాన్స్ఫర్ టైప్, సెల్ఫ్ ట్రాన్స్ఫర్ టైప్ వచ్చేసింది. సో దాన్ని మీరు ఫిబ్రవరి 15 వరకు, 2023 ఫిబ్రవరి 15 వరకు దాన్ని మనము 12 పైన అంటే $12 నుంచి $13 చూసాం. సో అవకాశాన్ని నువ్వు యూజ్ చేసుకున్నావా? యూజ్ చేసుకుంటే ఈరోజు నువ్వు ఈ మాట మాట్లాడతావా? మాట్లాడవు. అదొకటి పాయింట్. నెక్స్ట్ స్టెప్ ఏమి ఇచ్చింది సార్? టోకెన్ ఫార్మింగ్. అవునా సార్? టోకెన్ ఫార్మింగ్ నేర్పింది. అక్కడ కూడా 0.25% ఉండే. ఓకే, అది రావాలంటే $800 కావాలా? కరెక్టే, డబల్ అవ్వాలంటే. బట్ నీకు ఒక అవకాశం ఇచ్చింది. అక్కడ కూడా క్రైటీరియా అని చెప్పేసి క్రైటీరియా 2, క్రైటీరియా 1, క్రైటీరియా 2, 3, 4, 5 ఆర్ స్పీడ్ క్రైటీరియా ఈ విధంగా ఇచ్చింది. ఈ అవకాశాలని ఎవరైతే యూజ్ చేసుకోరో వాళ్ళకి ఇది సిస్టమ్ వేస్ట్ అనిపిస్తుంది ఖచ్చితంగా 100%. ఇప్పుడు ఆ సార్ మాట్లాడిన మాటల్లో ఇదే సార్. ఏమంటారు సార్? ఇవి ఆ సార్ యూటిలైజ్ చేసుకోలేదు, మనకు అర్థమవుతుంది. అవును, తన గుండెల్లో నుంచి తనకు బాధ ఉంది, అర్థమవుతుంది అక్కడ సార్. అంటే ఇందులో ఒకసారి బట్ ఇక్కడ ఏమంటున్నానంటే నేను ఎన్ని పెట్టుకున్నా అన్నాడు కదా, అది రాంగ్. ఏమంటారు సార్? 15 lakh వరకు తను మాట్లాడాడు. 15 lakh పెట్టుకున్న వ్యక్తి ఈ విధంగా ఉంటారా సార్? మీరు చెప్పండి సార్. 15 lakh పెట్టుకున్న వ్యక్తి లెక్క ఉన్నాడా సార్? సార్ మీరు చెప్పండి, ఎవరైనా మీకు అనిపించిందా? అనిపిస్తే అవునని చెప్పండి. నేను లేదు సో ఆల్రెడీ చూపిస్తాను, నేను స్క్రీన్ షేర్ చేయండి అని ఒక మాట వేశాను. వేసిన వెంటనే స్క్రీన్ షేర్ చేయాలా? ఆ సార్కి తెలుసు సార్, స్క్రీన్ షేర్ చేస్తా అన్నప్పుడు మనం చేయమంటే గనక ఏదో ఒకటి చెప్తాడు. మన రేపల్లె సార్ ఏమన్నారంటే వద్దన్నారు కదా, దాని మూలన ఇంకా రేపల్లె సార్ వద్దన్నా కూడా నేనేమన్నా చేయండి సార్, ఒకసారి చేయండి అన్న. నేను ఒకసారి చేయండి అన్నా. నేను ఒకసారి చేయండి అన్న తర్వాత రేపల్లె సార్ మాట వినకుండా నా మాటకు అతను కోపం రావాలి, కోపం వచ్చి చూపించాలి. చూపించలే. ఓకే, సో అది సార్ అప్లైన్ ఎవరంటే నాకు అప్లైన్ ఎవరు లేరని కూడా చెబుతున్నాడు. మరి చూడండి సార్, అతను ఏమంటే చెప్పండి. అప్లైన్ లేకుండా అసలు ఆయన సిస్టమ్ ఎలా పరిచయం అయింది, ఎట్లా వచ్చాడు, ఇక్కడ ఏం తెలుసుకున్నాడు? రేపల్లె సార్ ఇక్కడ మీ మాట వినుడు కాదు సార్, నేను మాట్లాడతా విను అంతే అన్నట్టు. అవును నేను మాట్లాడతా విను అంతే. నేను మాట్లాడిందే కరెక్ట్, ఎదురు చెప్పేది వినడు. అయ్యో నేను మాట్లాడిందే కరెక్ట్ అనే ఇదన్నమాట సార్. మనం ఎప్పుడైనా ఒక 150-200 మెంబర్స్ మధ్యంలో మనం మాట్లాడుతున్నాం అంటే వీళ్ళందరూ మన ఎదురుగా ఉన్నట్టే సార్. ఎందుకంటే ఇందులో ఒక 10-20 మంది నిద్రపోవచ్చు, లేకపోతే ఫోన్ పక్కనెట్టి అటెండ్ అయి ఉండొచ్చు, కానీ మిగతా వాళ్ళందరూ వింటున్నారు, వాళ్ళందరూ మన ఎదురుగా ఉన్నట్టే. సో మీరు చూడండి, ఒక స్టేజ్ పైన మీరు వెళ్తారు, వెళ్ళి 150 మంది మీ ఎదురుగా ఉన్నప్పుడు మీ బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది? సో మనము బాధ చెప్పుకున్నా కూడా వాళ్ళకి అర్థం అవ్వాలి, అవును కరెక్టే కదా అనిపించాలి. అట్లా అంటే ఎదుటి వ్యక్తులు వాళ్ళ మాటలు కూడా మనం వినాలి. సో ఇది మనము నేర్చుకోవాల్సిన ఉంటుంది సార్. లేకపోతే మనము ఎక్కడ కూడా మనం ముందుకు వెళ్ళలేం సార్. అట్లా మనము అన్నిటిని నెగిటివ్ చేసుకుంటూ పోతే. ఇంకొక అవకాశం కూడా ఇచ్చింది నా దగ్గర ఉన్నాయి, ఒక 100 అయినాయి టోకెన్ ఫార్మింగ్ లో. నేను వేరే వాళ్ళకి ఇప్పుడు ఎంఎస్ రావు సార్ ఉన్నారు, నాకు డబ్బులు అవసరం ఉన్నాయి,
టోకెన్ ఫార్మింగ్ చేసి నేను డబ్బులు తీసుకోవచ్చు కదా సార్, అలా కూడా ఇచ్చింది. ఇది 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 5 మర్చిపోయాను నేను. పెట్టుకోవడానికి అవును, టైం ఆ చాలా రోజు ఉంది. ఇది చెప్పాను. చాలా ఇంపార్టెంట్ సార్. డబ్బు అవును కావాలనుకుంటే అవును వెంటనే మనకు సిస్టమ్ నుంచే అరేంజ్ చేసే లీడర్స్ ఇచ్చింది. మంచి మంచి లీడర్స్ ఉన్నారు మన దగ్గర రైట్ టోకెన్ ఫార్మింగ్ రైట్ రైట్ చేసుకోవడానికి. రైట్. ఎంఎస్ఆర్ సార్, సీట్ ఎంఎస్ఆర్ సార్, ఇక్కడ మన ఇక్కడ చాలా మంది చెప్పండి ఉన్నారు సార్. ఇక్కడ. సార్ మనం ఎంతమందికి వాళ్ళకి కావాలంట సార్ అని చెప్పేసి మీకు ఇప్పించడము, ఇంకొకరికి ఇప్పించడము, అవును ఇంకొకరి మన వ్యాలెట్ అమ్ముకోవడము, ఎంతమంది అవును చేస్తున్నాం సార్ మనం? అవును కావాల్సినప్పుడు ఇస్తా ఉంటాము, మళ్ళీ మనం ఆ, యూఎస్డి ద్వారా తెచ్చుకుంటా ఉంటాం. ఉన్నాము. సో ఇలాంటి మనం అవును ఎన్నిసార్లు చేసాం సార్? సో ఇవన్నీ వందల ఏంటంటే మంది చేసి ఉంటామండి. వందల మందికి చేసాం సార్. రోజు మాకు ఒక రోజు మీకు ఇక్కడ చెప్పడం జరిగింది సార్. నేను ఒక రోజుకు 2 డివైజులు ఉంటాయి, 2 ఫోన్లు, దాంట్లో 12 గంటలు, దీంట్లో 6 గంటలు, ఈ విధంగా యూటిలైజ్ చేసిన రోజులు ఉన్నాయి సార్. 24 గంటలకి 18 గంటలు 19 గంటలు వాడిన సందర్భం కూడా చూపించారండి మీరు. చూపించాం సార్ మేము ఇక్కడ. ఎందుకంటే మేము అవన్నీ తయారు చేయడం కదా, వాటిని మేము లైవ్ చూపించాం సార్ ఇక్కడ. ఎందుకంటే స్క్రీన్ షేర్ చేసి చూపించారు. స్క్రీన్ షేర్ చేసి మీకు చూపించాం. అంటే ఇక్కడ నేను కూడా ఒప్పుకుంటున్నా సార్. ఇప్పుడు ఎవరైతే 6,000 7,000 పెట్టి సీట్ ఫండింగ్ చేసి ఊరికి కూర్చున్నారో వాళ్ళ సంగతి ఏంటంటే, అవును వాళ్ళకి బాధగా ఉంది, నేను దాన్ని వీఆర్ అగ్రి, మేము దాన్ని కాదనట్లేదు మేము మీ మాటలు. బట్ ఏంటంటే సార్, మీరు మీకు మీటింగ్కి రండి, అవగాహన వస్తుంది, సంపాదించుకోండి. అవును, మరి ఏ విధంగా చేసుకోవాలా? ఇప్పుడు విని చేసుకుంటే ఓకే. అతను పెట్టినవన్నీ 1-2 అకౌంట్ లోనే పెట్టుంటాడండి, దాని వల్ల కొంచెం సఫర్ ఇక అతని గురించి మనం మాట్లాడము, ఇక మనం జనరల్ టాపిక్ మాట్లాడము అట్లా అనమాట. అంటే రికార్డ్ అవుద్ది కనుక మనం సార్ సరిగ్గా మాట్లాడాలి కదా అని నేను ఇప్పుడు మాట్లాడుతున్నాం అనమాట. అంటే ఉన్న విషయాలు మనం మాట్లాడదాం. మనం ఎవరిని సార్, మనం సిస్టమ్ గురించి రాంగ్ మాట్లాడే మనం ఎన్నోసార్లు మాట్లాడుతున్నాం సార్. అట్లా ఉంటే రాంగ్ అని కాదు, ఉన్న విషయాలు మాట్లాడుతున్నాం మనం. ఆ సార్ మాట్లాడింది కరెక్టే, బట్ నువ్వు మాట్లాడిన తర్వాత నువ్వు ఏ విధంగా ముందుకెళ్ళాలా, ఏ విధంగా ఇంక కొంచెం నీకు మెరుగుపడతావు అనేది చెప్తే వినాలన్నమాట. అట్లా అతను అది వినడానికి రెడీ లేదు. అక్కడ నా బాధ వచ్చింది అది, అతను తప్పు మాట్లాడట్లే, అతను మాట్లాడేది కరెక్టే అయినా కూడా నువ్వు వినడానికి రెడీ ఉండు, విను, ఇంక అయిపోయింది. మీ మాట మేము విన్నాం కదా, ఇదంతా వేస్ట్ అది అంటే మేము వినడానికి రెడీ లేము ఇక్కడ. ఎందుకంటే ఇదంతా వేస్ట్ అంటే మాకు నచ్చదు. మా సిస్టాన్ని నువ్వు వేస్ట్ అంటే ఎట్లా? మేము లేని కదా, నువ్వు తిట్టుకో, నో ప్రాబ్లం. అలాగని చెప్పి మీ సిస్టమ్, అతను చేస్తుండే ఒక సిస్టాన్ని, అంటే అతను చేయకుండా ప్రొఫైల్ కూడా బట్టి నాకు అర్థమవుతుంది. సో అట్లా అని చెప్పి మీ సిస్టాన్ని మేము తిట్టామా? అది వేస్ట్ అన్నామా? డబ్బులు వచ్చినాయి మరి రాలేవు, ఆ రాకుండా కూడా మేము వేస్ట్ అంటలేం కదా, అట్లా అనకూడదు. సో అట్లా మా సిస్టమ్ అన్నామని చెప్పేసి సార్. ఇప్పుడు మీరు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు, వేరే వేరే నెట్వర్క్లలో నేను నా అకౌంట్స్ ఉన్నాయి అని. మేము కూడా అలాగే 2-3 నెట్వర్క్లోకి వెళ్ళి దెబ్బతిన్నాము, తప్పు తెలిసింది. కానీ మీకు నాలెడ్జ్ ఉంది కాబట్టి వాటిని అలాగా పేషెన్సీతో చేస్తున్నారు. ఆయన కూడా అలాగే వెళ్ళి ఉంటారు. కానీ ఇందాక దానిపోయిన శంకర్ సార్ చెప్పింది 100కి 200%. 100% ఆయనకు అర్థం కాలేదు. రిచ్ భారత్ లో కూడా 1-2 సార్లు వచ్చినప్పుడు మనకు అక్కడ మన అడ్మిన్స్ చెప్పారు, మాధవ్ రమేష్ సార్ కానీ శంకర్ సార్ కానీ చెప్పారు. ఆయన ఎప్పుడు బిఎన్బి ఖర్చు అయిపోతుంది, బిఎన్బి తీసేసుకుంటుంది సిస్టమ్ అంటారు. మరి ఒక పెట్టుబడి, ఒక వ్యాపారం అంటే పెట్టుబడి బిఎన్బి. మీరు ఫస్ట్ నుంచి చెప్తున్నారు, అందరూ ఇప్పుడున్న టాప్ లీడర్స్ అందరూ కూడా చెప్తున్నది ఏంటి, మనం బిఎన్బి అనేదాన్ని మనం సెకండరీగా తీసుకుని చేస్తుంది సిస్టము, అది మారినప్పుడు చాలా తగ్గుతుంది అని కూడా చెప్తున్నారు. ఆయన ఏంటంటే ప్రేమ ఉంది, పీవీసీ మెట మీద ప్రేమ ఉంది, కానీ దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి. నా చాలా చిన్న వాలెట్ సార్, అయినా నాకు ఒక 50 మంది ఉన్నారు. నేను దీంట్లో ఒక 5 లక్షల రూపాయలు నేను ఎర్న్ చేశా, 5 లక్షల రూపాయలు ఎర్న్ చేశా. టోకెన్ ఫార్మింగ్ చేసుకున్న ఈఎస్డిటీలు బిఎస్డిటి ఈఎస్డిటి ద్వారా 1,00,000 ఇవాళ పీవీసీ మెట నేను పెట్టుకున్నా. అందరూ అలాగే పెట్టుకుంటున్నారు. ఆయన పేషెన్సీతో ఆలోచించట్లేదు. ఆలోచించగల వ్యక్తే గాని ఇక్కడ బయట ఏదో అంటున్నారు. బయట గురించి మీరు ఎప్పుడు చెప్తారు సార్, బయట అసలు రావు చెయ్యవు. మీకు మొహమాటం మీద ఎవరో చెప్తా ఉంటారు, మీరు చూసినవి ఉంటాయి. మీరు ఒక అకౌంట్ వేసేస్తారు, మీరు చాలా డేర్గా వేసేస్తారు, ఒకవేళ వస్తాయేమో అని.
అవును సార్. రావు రావు కానీ వాటినన్నిటిని పక్కన పెట్టి ఇక్కడ అక్కడ ఉన్న టోటల్ సార్ మనకి ఇక్కడ వస్తుంది లైవ్ లో తీసుకుంటున్నాం కదా సార్. అది ఎందుకంటే మేము అంటాం కదా తిని పెట్టే తిండి ఖరాబ్ అంటే ఎట్లా సార్, మంచిది కాదు కదా, పద్ధతి కాదు కదా సార్. ఎట్లా 100% దానిపోయిన శంకర్ సార్ గారి మాటలు 100%. అవును సార్. కొత్త వాళ్ళు తీసుకురావాలని చెప్తున్న ఏకే ప్రసాద్ గారు 100%. ఎందుకంటే కొత్త వాళ్ళని తీసుకొస్తే ఇప్పుడు ఉంది 70 పైసలే ఉంది, 80 పైసలే ఉంది. 1000 టోకెన్లు కావాలంటే ఆ 1000 టోకెన్లు మన దగ్గర నుంచి ఇస్తాం. ఎక్స్ట్రా ఉన్నవి లేనివి ఇవ్వం, లేకపోతే బై చేపిస్తారు. ఇప్పుడున్న టాప్ లీడర్స్ అందరూ బై చేపిస్తారు. కాబట్టి ఏంటంటే ఆయన ఎప్పుడు వచ్చినా అక్కడి నుంచి అలాగే రింగ్ తిప్పుకుని బిఎన్బీలు తీసేసుకుంటుంది అని పీవీసీ మ్యాట్ అని అంటారు. అసలు బిఎన్బి తీసుకోవడానికి పీవీసీ మ్యాటే బయట నుంచి తెచ్చి పెట్టుకుంది బిఎన్బిని. ఎక్స్చేంజ్ రావాలని చూస్తోంది. ఎక్స్చేంజ్ వస్తే తగ్గిపోద్దని చెప్తూనే ఉన్నారు టాప్ లీడర్స్ మీరందరూ. ఎందుకంటే మేము హిందీ రాదు, హిందీ మీటింగ్స్ కి మీరు అందరూ వెళ్తుంటారు. శ్రీనివాస్ సార్ మనం మాట్లాడారు కదా సార్, హైదరాబాద్ మిత్రులు మీరందరూ వెళ్తారు. మాలోత్ రమేష్ సార్ ఏకంగా 5-6 మీటింగ్లకి ఆయన అటెండ్ అవుతా ఉంటారు. శంకర్ సార్ అటెండ్ అవుతూ ఉంటారు. మీరందరూ చెప్తూనే ఉంటారు ప్రేమతో. మిత్రులందరూ గమనించవలసింది ఇక్కడ ఎంఎస్ఆర్ సార్ గాని, కోట వెంకటేష్ సార్ గాని, ఇంకా చాలా మంది మిత్రులు ఉన్నారు. మేము ఎంతో ప్రేమతో ఉన్నాం. ఆయన అక్కడ రిచ్ భారత్ లో వచ్చినా, ఇక్కడ కోవైట్ మీటింగ్ లో వచ్చినా ఇదే ఉంటారు. వారు టీముని బిల్డ్ చేయట్లేదు, పర్సనల్ బిల్డింగే ఉంది తప్ప టీము పర్సనల్ గా కూడా అకౌంట్స్ వేసుకోవచ్చు, బయట కూడా వేసుకోవచ్చు. వారు చేయట్లేదు. వారు ప్రేమతో రావాలి, వారు మారాలి. పీవీసీ మెట్లో ఆయన కూడా భవిష్యత్తులో 4-5 సంవత్సరాలతో ₹1,00,00,000 తీసుకోవాలి. ఆ ఆశీర్వాదాలు మీరు ఇవ్వాలి, ఇక్కడ ఉన్న లీడర్స్ అందరు ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. షూర్ సార్, షూర్ సార్, ఖచ్చితంగా సార్. మాకు కావాల్సింది ఏంటంటే సార్, ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడే మేము ఓర్పుగా మనం ఎంతమంది చెప్తాం సార్, మీరు ఇక్కడ ఉంటారు చాలా రోజులు మీటింగ్ అటెండ్ అవుతున్నారు, మేము ఎంత ఓర్పుగా చెప్తామంటే అంత ఓర్పుగా మీరు చెప్పడానికి రెడీ. బట్ వాళ్ళు వినడానికి రెడీ ఉండాలా. ఎందుకంటే అది అప్పుడే కాదు సార్, వాళ్ళకి ఎలాగా సార్ ఇలా అని చెప్పేసి మేము చెప్తాం. మేము ఎవరిని సీరియస్ గా తీసుకోము ఇక్కడ. అంటే సీరియస్ గా అంటే అయ్యో రెస్పెక్ట్ చేయం, ఎవరిని రెస్పెక్ట్ లేకుండా మనము అలా చేయం. ఈవెన్ వారొక్కరే మార్నింగ్ గాని ఈవినింగ్ గాని ఈ రేట్ చేస్తారు. వారిని ఆ భగవంతుడు ఆశీర్వదించాలి. చాలా మంది ఆ సార్ కూడా మంచిగా అవ్వాలి. ఎందుకంటే ఆ సార్ కూడా నిజంగా బాధతో అయితే మొత్తం ఆ సార్ కూడా, ఎందుకంటే మనీ అనేది ఎర్న్ అవ్వాలి. వారు కూడా పెట్టుబడి పెట్టుకున్నారు కాబట్టి వారు కూడా వారు వేరే ఎన్ని నెట్వర్క్ లో ఉన్నా గానీ ఇక్కడ మన పీవీసీ మెటలో వారు కూడా కోటేశ్వర్లు అవ్వాలని మనకు మీరు ఆశీర్వదించండి సార్. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా సార్. సో నో ప్రాబ్లం సార్, అలాంటివి వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి. ఎవరు వర్రీ అవ్వద్దు. ఎవరు మరి పార్ట్నర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు, ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పి పెట్టాను. ఒక్కొక్కసారి సీనియర్ వ్యక్తులు వస్తూ ఉంటారు సార్, అందరూ సాటిస్ఫైగా ఉండరు. సో బట్ ఇక్కడ మీరు కొత్త వాళ్ళు ఏంటంటే వీటిని ఇలా వినాలి, ఇలా వదిలేసేయాలి అంతే తప్ప ఎక్కువగా సీరియస్ గా తీసుకోవద్దు. మీరు కొత్త వాళ్ళకి చెప్తున్నా సార్ నేను. సో ఏంటంటే అవగాహన, వీళ్ళకి ఏంటంటే అవగాహన లేక అలా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే సార్ నిజంగానే కొంతమంది రెచ్చగొట్టడానికి వస్తారు సార్, పబ్లిక్ ని రెచ్చగొట్టడానికి వస్తారు. పబ్లిక్ ని రెచ్చగొట్టడం అంటే మీకు అర్థమవుతుంది సార్, కావాలని ఏమంటారు సార్, రైజ్ చేస్తారు ఏదో ఒకటి మాట్లాడి, నువ్వు అవునంటే కాదు, కాదంటే అవును అంటే వితండవాదం అంటారు దాన్నే రెచ్చగొట్టడం అంటారు. మీకు అర్థం అవడానికి చెప్పాను. అలా వస్తూ ఉంటారు. వాటిని మీరు కొత్త వాళ్ళు ఎవరు పట్టించుకోవద్దు. సో బట్ ఏది ఏమైనా చూడండి, అప్లైన్ అంటే మీ సీనియర్, మీకు ఎవరైతే బిజినెస్ లో ఇప్పటికి కూడా అప్రోచ్ చేస్తున్నారో వాళ్ళు చెప్పిన తర్వాత 1కి 10 సార్లు వినండి. 1కి 10 సార్లు వినాలి. విన్న తర్వాత ఇది క్యాల్కులేషన్ చేసుకోండి. సో ఇది క్రిప్టో. మీరు ఒకవేళ మీ అప్లైన్ లేకపోతే మీ సీనియర్ అనుకోవచ్చు, సంవత్సరంలో పెరుగుద్ది అనే సార్ చెప్తే మీరు 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు వేసుకోండి. 2 సంవత్సరాలు చెప్తే 3-4 సంవత్సరాలు వేసుకోండి. ఇట్లా అంతేగాని, ఎందుకంటే తెలుసో తెలియక ఒక్కొక్కసారి మరి అలా కాదు సార్ ఇలా అని చెప్పేసి చెప్పాల్సిన అవసరం ఏర్పడుతుంది. బట్ తను ప్రైజ్ విషయం లోపల మాత్రం క్రిప్టోలో ప్రైజ్ అనేది ఎవరు కరెక్ట్ గా చెప్పలేరు.
ఓకేనా సార్? క్రిప్టోలో ప్రయోజనం ఎవరు చెప్పలేరు. బట్ ఇన్ బిట్వీన్ ఏమైతాయంటే మీరు ఇన్ అయిన తర్వాత బట్ మీటింగ్కి వస్తే కనుక ఇందులో మీరు నేర్చుకోగలుగుతారు. అంటే క్రిప్టో అంటే ఏంటిది, ఏ విధంగా ఎప్పుడు నేను యూటర్న్ తీసుకోవాలా, ఎప్పుడు నేను ట్రేడ్ చేయాలి. అంటే ట్రేడ్ అంటే ఏంటి సార్? అమ్మడం కొనడం అంటారు దాన్ని ట్రేడ్ అంటే. ఇప్పుడు చూడండి, ఎస్ సార్. సో అలా పీవీసీ మెటాను మనము యూఎస్డిటీ ఎప్పుడు చేసుకోవాలా, యూఎస్డిటీని పీవీసీ ఎప్పుడు చేసుకోవాలా, లేకపోతే యూఎస్డిని బిఎన్బి ఎలా చేసుకోవాలా, సారీ మన పీవీసీని బిఎన్బి ఎలా చేసుకోవాలి. సో ఏ విధంగా మరి ఇంటర్నల్లీ ఒక ఆప్షన్ ఇచ్చాడు మనకి, సీడ్ ఫండింగ్ అండ్ టోకెన్ ఫార్మింగ్ అని, దాంతోపాటు ఎర్లీ బర్డ్ అనే ఆఫర్ ఇచ్చారు. సో ఇలాంటివన్నీ మీకు ఒకసారి ఇన్ అయితే ఇలా ఈ విషయాలన్నీ అర్థమయ్యి ఏ విధంగా మనం ముందుకెళ్ళాలా, ఏ విధంగా మనం చేసుకోవాలా, ఏ విధంగా సంపాదించాలా అనేది దాని మీద ఫోకస్ చేయండి ఎక్కువ. బట్ ప్రైజ్ మీద ఎక్కువ ఫోకస్ చేయకండి. అది కూడా ఎలా చేయాలనేది ఇన్ అయిన తర్వాత మీరు వచ్చిన తర్వాత అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇలాంటి మైండ్ సెట్తో మీరు రండి. సో సరే, టైం కూడా బాగా అయింది కనుక కాశీ వెంకటేశ్వర ఇందాక ఎంటర్ చేశారు, నేను మర్చిపోయాను పిలవడం. సో కాశీ వెంకటేశ్వర మరి చెప్పండి సార్. ఆ సార్ గురించి అయితే వదిలేసేయండి, ఆ సార్ గురించి మాట్లాడైతే వదిలేసేయండి. మిగతా ఇంకేదైనా అయితే మాత్రం మాట్లాడండి. ఆ సార్ గురించి వదిలేసేయండి. ఇంకా సార్కి ఓకే, నో ప్రాబ్లం సార్. ఆ సార్ కూడా మంచి వ్యక్తి, నో ప్రాబ్లం సార్, అట్లేం లేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి బాధ కలిగినప్పుడు ఇక్కడ కక్కాలో తెలీదు అంటే చెప్పేసి ఇక్కడ మీటింగ్ నడుతున్నారు, కోవిడ్ మీటింగ్లో అని చెప్పేసి. మీకు విషయం తెలుసో తెలీదో, ఎవరో ఒకరు హిందీలో సార్ యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. అంటే ఏదో మీటింగో లేకపోతే ఈ రకంగా వచ్చింది, ఆ రకంగా వచ్చింది అని చెప్పేసి మంచి గురించి అప్లోడ్ చేశారు. అందులో కామెంట్లు చూడండి. మీరు కామెంట్లు చూడితే ఏం రాశారు చెప్పన్నా సార్? మీరు చూసి ఉంటారు, నేను అసలు స్క్రీన్ షాట్ తీసుకోవడం మర్చిపోయాను. సార్ तुम लोग को पैसा नहीं आ रहा है लेकिन कुवैत मीटिंग में बहुत पैसा आ रहा है बोलता है. అంటే అర్థం ఏంటి చెప్పండి సార్? మీకు డబ్బులు రావట్లేదు కానీ కువైట్ టెలిగ్రామ్ మీటింగ్లో వాళ్ళకి పైసలు బాగా వస్తున్నాయట, మీరు అక్కడికి వెళ్ళండి అని పెట్టినారు. తెలుగులో దీని అర్థం అది సార్. చూసారా? అంటే మహారాష్ట్ర కాదు సార్ మనది, అంతరికి వెళ్ళింది. బట్ మేము ఎవరిని ఇక్కడ డబ్బులు పెట్టించడం కాదు, అలా మాట్లాడతారు వాళ్ళు. మనం ఏది చెప్పినా లాస్ట్ డిసిజన్, నిర్ణయం ఎవరైతే వస్తున్నారో, ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళే తుది నిర్ణయం సార్. ఓకేనా సార్? సో ఈ విధమైన మైండ్ సెట్తో రండి. సో థ్యాంక్ యూ మై పార్ట్నర్స్ అందరికీ. మరి ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళకి, షేర్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు సార్. సో మరి సెషన్ ఇక్కడ ఎండ్ అవుతుంది. రేపు మళ్ళీ 9 గంటలకు మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్. అందరూ జై పీయూష్ మేడం అని చెప్పేసి సో లెఫ్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై పీయూష్ మేట. థ్యాంక్ యూ రాజు. థ్యాంక్ యూ రాజు సార్. జై పీయూష్ మేట. పీయూష్ మేట. థ్యాంక్ యూ సార్. జై పీయూష్ మేట. పీయూష్ మేట ఇస్ నెవర్ అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జై పీయూష్ మేట. పీయూష్ మేట. థ్యాంక్ యూ సార్.